మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శాశ్వత నామంలో వీడియో చూస్తున్న సహోదరులందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనం తెలుసుకుంటున్నాను. అందరికీ వందనములు. దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమ బట్టి మనం తిరిగి ఈ రీతిన మనం కలుసుకుని ఉన్నాం. ప్రియులారా, మనం తండ్రి అయిన దేవుని ఎడల, యేసుక్రీస్తు వారి ఎడల మన విశ్వాసం ఏమై ఉండాలి అనే ఒక అంశం నేర్చుకున్నాం. గత వారం ముందు మనం నేర్చుకున్నామండి. అయితే మన రక్షణలో భాగంగా మనం యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడని నమ్మాలి అని మన విషయం నేర్చుకున్నాం. ఎందుకంటే ఆ మాటను అనుసరించి తండ్రి అయిన దేవుడే ఆయన కుమారుడిని పిలవడం జరిగింది. యేసుక్రీస్తు వారు కూడా తను తాను దేవుని కుమారుడుగా చెప్పుకొనినో ఆయన విశ్వాసం ఉంచాలని మనం వచ్చిన ఆలోచించాం. ఆయన నమ్మిన ఆయన శిష్యులు, ఆయన అపోస్తులు కూడా యేసే దేవుని కుమారుడు ప్రకటించారు. ఆఖరికి సాతాను కూడా నీవు దేవుని కుమారుడు అనడం జరిగింది. దెయ్యాలు కూడా సర్వోన్నతుని దేవుని కుమారుడు అని ఏ విధంగా సంబంధించి మనం ఆలోచించాం. అంటే మనకి ఏమర్థం అవుతుంది పిల్లరా, యేసుక్రీస్తు వారు పెట్టబడిన సార్థక నామం ఏంటంటే దేవుని కుమారుడు. మనం గతసారి చదువుకున్నప్పుడు, అంటే ఎవరైతే ముందు వీడియో చూసుంటారో మనకు తెలుసు, అపోస్తలుల 8వ అధ్యాయంలో నపుంసకుడు బాప్తిసం తీసుకున్న ముందు ఫిలిప్పు ద్వారా సువార్త ప్రకటించబడిన తర్వాత నీవు దేవుని కుమారుని విశ్వసించున్నావా అని అక్కడ చెప్పడం జరుగుతుందండి. పిల్లరా, మన రక్షణ సంకల్పంలో భాగంగా మనం యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడని మనం సంపూర్ణంగా విశ్వసించాలి. ఎంత మాత్రం విశ్వసించాలి అంటే, దేవుని కుమారుడు అనే పదం పిలిస్తే సరిపోయినట్టు కాదండి. మనం చదువుకున్నాం యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు చెప్పిన మాట మనసులో ఆలోచించగలిగితే, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యోహాను సువార్త 17 తిరిగేద్దాం ప్రియులారా. 17వ అధ్యాయంలో 3 చదువుకుంటే, అద్వితీయ సత్యదేవుని నిన్నును అంటే తండ్రిని మరియు తండ్రి పంపిన కుమారుడు అంటే యేసుక్రీస్తు వారిని మనం ఎరుగుటయే నిత్య జీవము. ఎరగాలండి. ఎరగడం అర్థం ఏంటండి? ఎరగడం అంటే సంపూర్ణంగా తెలుసుకోవడం, సంపూర్ణంగా ఎరగడం, అది ఎరగడం అండి. ఎరగడం అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరంటే ప్రపంచంలో చాలా మందికి ఆయన తెలుసు. యేసుక్రీస్తు వారు కొంతమంది ఆయన దేవుడు అంటారు, ఆయన కొంత ప్రభు అంటారు, కొంతమంది అంటే యేసుక్రీస్తు వారు ఎవరో పేరుకు తెలుసు, కానీ సంపూర్ణంగా ఎరగడం అంటే అర్థం ఏంటండి? సంపూర్ణంగా ఎరగడం అంటే అర్థం ఏంటంటే ఆయన వ్యక్తిత్వాన్ని పూర్తిగా గ్రహించడం, ఆయన లక్షణాలను పూర్తిగా గ్రహించడం, ఆయన ఎవరో సంపూర్తిగా తెలుసుకోవడం, దాన్నే ఎరగడం అనే పదం వాడారు. పిల్లరా, మనం కూడా దేవుని కుమారుడుగా మనం ఎరగాలంటే అర్థం ఏంటండి? దేవుని కుమారుడు అంటే అర్థమే తెలియాలండి. దేవుని కుమారుడు అంటే అర్థం తెలియకుండా మనం ఆయన సంపూర్ణంగా ఎరగలేము. సంపూర్ణంగా ఎరగకపోతే మన నిత్యజీవం రాదండి. ఇది మన నిత్యజీవం సంబంధించిన విషయం. పిల్లరా, మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి? దేవుని కుమారుడు అంటే మనం ఏమని విశ్వసించాలి? దేవుని కుమారుడు అంటే సంపూర్ణ భావం ఏంటి? మనం సంపూర్తిగా నేర్చుకుందాం వీడియోలో. దయచేసి ఈ వీడియో చాలా 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 ప్రాముఖ్యమైనది. మన విశ్వాసానికి సంబంధించింది, మన రక్షణకు సంబంధించింది. దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో లెంత్ ఎక్కువ ఉంది, మీరు చూడడం మానేయద్దు. ఇది మన విశ్వాసానికి సంబంధించిన విషయం మీకు జ్ఞాపకం చేసుకోండి. ఇది మన నిత్యతకు సంబంధించిందని మీరు చూడండి, మీరు గ్రహించండి, వాక్యాన్ని మీరు పరిశీలించండి. మీకు ఆ విషయం అర్థమైతే మీరు మరొకరికి షేర్ చేయండి. చాలా మందికి ఈ విషయాలు నేను గ్రహించినట్టు మట్టుకంటే చాలా మందికి విషయాలు, విశ్వాసులైన బోధకులైన చాలా మంది విషయాలు చాలా మందికి తెలియవండి. కాబట్టి నేను అందుకే ఈ వీడియో చెప్పడం జరుగుతుందండి. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి, మనం ఎలా తెలుసుకోవాలి, మనం ఎలా విశ్వసించాలి? ఆనాడు ఆ నపుంసకుడి వ్యక్తికి ఫిలిప్పు సువార్త ప్రకటించినప్పుడు ఎవరు విశ్వసించారు దేవుని కుమారుడు? తనకి ఏం అర్థమైందండి? ఒక బోధకుడు ఒక విశ్వాసికి, ఒక అన్యుల నుంచి ఒక వ్యక్తికి సువార్త చెప్తున్నప్పుడు మనం ఏ విధంగా చెప్పాలి, మనం ఏ విధంగా మౌల్డ్ చేసి తీసుకొని రావాలి? దేవుని కుమారుడు ఆ వ్యక్తికి సంపూర్ణంగా అర్థమని తెలియజేయడం ఎలాగని మనం పూర్తిగా నేర్చుకుందాం. అనేక వచనాలు ఉంటాయి, చాలా మాటలు నేర్చుకుంటాం. కాబట్టి మీరు వీలైతే మీరు నోట్స్ రాసుకుని ప్రయత్నం చేయండి. చెప్తున్న మాటలు మీరు కూడా వెంటనే మీరు కూడా రిఫరెన్స్ సహా చూస్తే మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి. కాబట్టి నేను ఇంకా స్టార్ట్ చేద్దాం, మరి ఇంకా లేట్ చేయొద్దు. పిల్లరా, ఒకసారి మన గలతీ రాసిన పత్రిక 1:15 చదువుకుందాం. నేను త్వరగా చెప్తాను కాబట్టి మనం స్పీడ్గా మనం చదువుకుని ప్రయత్నం చేద్దాం. గలతీ పత్రిక 1:15 చదువుకుంటే, అపోస్తలుడు పౌలు గలతీ రాస్తూ తన గురించి తాను చెప్పుకుంటూ మాట ఏమంటారంటే, అయినను తల్లి గర్భనందు పడిన మొదలుకొని
నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటించవాలనని. ఇక్కడ కూడా మరొకసారి పౌలు గారు ఏం చెప్తారంటే, తల్లి గర్భపడి మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి అంటే నేను గర్భంలో ఉన్నప్పుడు నన్ను ప్రత్యేకపరిచాడు దేవుడు తండ్రి. ఎందుకంటే తన కుమారుడు ప్రకటించడానికి ఎవరి మధ్యన, అన్యుల మధ్యన, అనిజనుల్లో తన కుమారుడు ప్రకటించవాలని నిర్ణయించబడ్డానని అక్కడ చెప్పడం జరుగుతుందండి. ఇక్కడ తన కుమారుడు ప్రకటించవాలని అక్కడ చెప్పడం మనం మాట చదువుకోగలమండి. అదే గలతీ పత్రిక 2వ అధ్యాయం 20 చదువుకుంటే, 2వ అధ్యాయం 20 చదువుకుంటే పిల్లగా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక్కడ జీవించువాడును నేను కాను, క్రీస్తు నాయన జీవించున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించిన జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించున్నాను. మరొక సందర్భాలు ఏమంటారంటే పౌలు గారు, ఇక నుంచి నా జీవితము నా గురించి కాదు, నన్ను ప్రేమించి నా గురించి తను తను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము, దేవుని కుమారుని విశ్వాసం వలన జీవించున్నాను. పౌలు గారు కూడా దేవుని కుమారుని విశ్వాసం ఉన్నాను, దానివల్ల జీవించున్నాను స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇంకా మనం ఆలోచిస్తే దేవుని కుమారుని విశ్వాసము ఆ పదం మనం గుర్తుపెట్టుకుంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 5:12 చదువుకుంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 5:12 చదువుకుంటున్నారా, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరించబడి జీవం లేనివాడు. కాబట్టి మన విశ్వాసంలో మన రక్షణ భాగంగా మనం యేసుక్రీస్తు అనే దేవుని కుమారుని ఒప్పుకోవాలి, దేవుని కుమారుని మనం అంగీకరించాలి. అలా అంగీకరించిన వారే జీవం నిత్యం పొందుతారు, జీవం గలవారని మనకి గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి మరి దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి మనం సంపూర్ణంగా నేర్చుకుంటాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 4:11 చదువుకుంటే, ఎఫెసీయుల రాసిన పత్రిక 4:11 చదువుకుంటే అక్కడ పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన ఒక మాట ఆలోచిద్దాం. ఎఫెసీయుల రాసిన పత్రిక 4:11 చదువుకుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారునికి వచ్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది, మనమందరం అంటే అది క్రైస్తవులందరూ ఉద్దేశించి చెప్తున్నమాట. ఎఫెసీ సంఘంలో అన్యులు వచ్చే క్రైస్తవులు ఉన్నారు, యూదుల నుండి మార్మల్స్ మీద వచ్చిన క్రైస్తవులు ఉన్నారు. ఇద్దరు జనాంగం కలిసి సంఘంగా ఏర్పడ్డారు, కీర్తి సంఘంగా ఏర్పడ్డారు. అయితే వాళ్ళ గురించి పొలవ చెప్తే ఏమంటారంటే, మనమందరం అంటే అందరం కలుపుకొని సంఘాన్ని ఉద్దేశించి చెప్తే ఏమంటారంటే, తమతో కలుపుకొని విశ్వాస విషయంలోను దేవుని కుమారునికి వచ్చే జ్ఞాన విషయంలోను, విశ్వాసము మరొక మాట ఏం పడిందంటే దేవుని కుమారునికి వచ్చిన జ్ఞాన విషయంలోను మనం ఏం చెప్పారు అక్కడ, దేవుని కుమారును గూర్చిన జ్ఞానము. మనమందరం ఏం చేయమని చెప్పారు ఇక్కడ పౌలు గారు, ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగం వరకు ఏకత్వం పొందమని చెప్పారండి. అంటే విశ్వాసంలో ఏకత్వం ఉండాలి, తర్వాత దేవుని కుమారుని జ్ఞాన విషయంలో మనందరం కూడా ఏకత్వం కలిగి ఉండాలి. అంటే అర్థం పిల్లరా, ఏకత్వం అంటే అర్థం ఏంటండి అంటే, ఇప్పుడు దేవుని కుమారుడు అంటే చాలా మందికి ఎలాగర్థం అవుతుంది, ఎలాగర్థమైంది. మీరు ఉదాహరణకి ఒక 4-5 క్రీస్తు సంఘాలు తీసుకొని, ఒక 4-5 క్రీస్తు సంఘాల్లో ఒక బోధకుడు కానీ విశ్వాసం తీసుకొని ఒక్కొక్కరిని ప్రశ్నించండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటి అంటే, అందరి నుంచి ఒకే సమాధానం వస్తుందా? ప్రతి ఒక్కరు ఒకే సమాధానం పాయింట్ యాక్సెప్ట్ చేస్తారంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినా సరే మీకు సమాధానం రాదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంది. దేవుడు కుమారుడు అంటే ఎస్పెషల్ క్రీస్తు సంఘాల గురించి మాట్లాడుతున్నాను అండి. మన దగ్గరే చాలా మందికి ఒకే అభిప్రాయం లేదండి, ఒకే విశ్వాసం లేదు. ఏ విషయంలో? దేవుని కుమారుడు పూజ జ్ఞాన విషయంలో అందరికీ కూడా ఒకే విశ్వాసం లేదు, ఒకే ఏకత్వం లేదు. జ్ఞానం విషయంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉన్నాయి, ఒకరికి ఒక్కొక్క భావాలు ఉన్నాయి. ఇప్పటికీ చాలా మంది గ్రహించట్లేదు. కానీ పౌలు చెప్తే మాట ఏంటంటే, మీరు విశ్వాస విషయంలో దేవుని కుమారుడు వచ్చిన జ్ఞాన విషయంలో మీ అందరూ కూడా సంపూర్ణ ఏకత్వం రావాలి. ఏకత్వం వచ్చినప్పుడే మనం సంపూర్ణ క్రైస్తవుల గ్రంథం అక్కడ స్పష్టంగా చెప్పడం జరుగుతుందండి. యేసు వారు కూడా ప్రియులారా తన చివరి ప్రార్థనలో, తన చనిపోయి ముందు చేసిన చివరి ప్రార్థనలో తండ్రికి ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17:20-21 చదువుకుంటే, యేసు వారు కూడా వినపంలో ఆయన దేవుడు తెలియజేసినప్పుడు ఆయన అంటున్న ఒక మాట ఆలోచిద్దాం. యోహాను సువార్త 17:20-21 చదువుకుందాం. మనకు తెలిసిన మాట మనసుకు జ్ఞాపకం చేస్తున్నాం. 21 చదువుకుంటే, మరియు నీవు నన్ను పంపితున్న లోకం నమ్మనట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నిన్ను ఉన్నలాగున వారును, ఇక్కడ వారు అంటే అపోస్తలు అండి. ఎందుకంటే ఆ తోటలో అపోస్తలు యేసుక్రీస్తు మాత్రం ఉన్నారు. అపోస్తలు బయట నుంచి యేసుక్రీస్తు లోపలికి వెళ్ళారు, తోటలోకి వెళ్ళారు. అయితే అక్కడ ఏమన్నారు, అక్కడ
చూడండి, వారును మన యందు ఏకమే ఉండవలెనని మనం ఏ విధంగా ఏకమే ఉన్నామో, తండ్రి యేసుక్రీస్తు తనతో మాట్లాడుతుంటే మనిద్దరం ఎలాగ ఏకమే ఉన్నామో వారు కూడా మనలాగా ఏకమే ఉండాలి. అంటే ఏకమే ఉండడం అంటే అక్కడ ఒకే పర్సన్‌గా చెప్పట్లేదండి. ఏకమే అంటే మనిద్దరం ఏకమే ఉండడం అంటే ఆ మాట మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే 21లో తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారు మన యందు ఏకమే ఉండవలెనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచువారు. ఈ పదం మీరు అండర్‌లైన్ చేసుకోండి. నా యందు విశ్వాసం ఉంచేవారు అంటే ఎవరు? యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, నా యందు విశ్వాసం ఉంచేవారని యేసుక్రీస్తు వారు తన ప్రార్థనలో చెప్పడం జరిగిందండి. నా యందు విశ్వాసం ఉంచేవారు మనం గమనిస్తే వారందరూ ఏకమే ఉండవాలని వారు కూడా ప్రార్థన చేయించున్నాను. ఏకమే ఉండవాలని చూడండి. యేసుక్రీస్తు వారు తన ప్రార్థనలో కూడా తండ్రికి విన్నవించుకుంది ఏంటంటే, వారు మన విశ్వాసం వలన మనందరూ కూడా అంటే నా యందు విశ్వాసం ఉంచి వారందరూ కూడా ఏకమే ఉండాలి. ఏకం అంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలండి? ఏకం అంటే దాన్నే పౌలు గారు ఏమని చెప్పారండి అక్కడ ఎఫెసీయుల పత్రికలో, విశ్వాసంలో ఏకత్వం కలిగి ఉండాలి. దేవుని కుమారుని విషయంలో ఏకత్వం కలిగి ఉండాలి. అంటే ఏకత్వం అంటే అందరూ కూడా ఒకరి అభిప్రాయం కలిగి ఉండాలి. ఒక రకమైన ఆలోచన కలిగి ఉండాలి దేవుని కుమారుడు అంటే. ఒక్కొక్కరు పలు రకాల విశ్వాసాలు, పలు రకాల ఆలోచన కలిగి ఉంటే ఆ విశ్వాసం కానీ ఏకత్వం కానీ బోధ ప్రకారం ఒకటే అవ్వదు. మనం గత ఆలోచించాం. మనం ఆలోచించినప్పుడు ఈ విశ్వాసానికి ఆధారం ఏంటంటే క్రీస్తే దేవుని ఆధారం. అంటే క్రీస్తే మనకు ఆధారం అర్థం ఏంటంటే దేవుని వాక్యము మనకు ఆధారం, దేవుని బోధ మనకు ఆధారం. అంటే మనం తండ్రి యందు విశ్వాసం ఉంచాలి, క్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి. వీరిద్దరిని సంపూర్ణ ఎరగాలి. ఎరిగినప్పుడు నిత్యం వస్తున్న గ్రంథం చెప్పడం జరుగుతుంది. అయితే ఎరిగిన సందర్భంలో మన యేసుక్రీస్తు అంటే దేవుని కుమారుని సంపూర్ణ ఎరగాలి. మరి ఎరగాలంటే దీనికి ఆధారం ఏంటి? గ్రంథం ఆధారం, వాక్యం ఆధారం. వాక్యం బట్టి మనం సంపూర్ణ తెలుసుకోవాలి. మనకు తెలుసు యేసుక్రీస్తు ఆయన బోధ చేసినప్పుడు అనేక సందర్భాలు పలుమార్లు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఈ బోధ నేను చేస్తుంది కాదు, తండ్రి వల్ల నేను నేర్చుకున్న సంగతులు విన్న సంగతులు చెప్పడం జరిగిందని. మనం ఒక మాట ఆలోచిస్తే యోహాను సువార్త 14:24 చదువుకుంటే, యోహాను సువార్త 14:24 చదువుకుంటే, నన్ను ప్రేమించిన వాడు నా మాటలు గైకొనడు. మీరు వినిచిన మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. యేసు వారు చెప్పిన మాట ఏంటి పిల్లరా? యేసు వారు భూమి మీద వచ్చి ఏదైతే మాట చెప్పారో అది నా మాట కాదు. ఆ మాట ఏమని అంటారు? తండ్రి మాట అన్నది చెప్పడం జరిగింది. తండ్రి మాట. తండ్రి అంటే దేవుడి మాటలు. చూడండి, యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన చెప్పిన ప్రతి మాట కూడా, ప్రతి బోధ కూడా ఎక్కడిది? అది ఎవరికి సంబంధించింది? తండ్రికి సంబంధించింది. తండ్రి మాటలే ఆయన యేసుక్రీస్తు భూమి మీద చెప్పడం జరుగుతుందండి. అంటే ఆ మాట నాది కాదు, తండ్రిదే చెప్పడం జరుగుతుందండి. ఇంకా మనం చదువుకుంటే యోహాను సువార్త 15:15 చదువుకుంటే, 15 చదువుకుంటే యోహాను సువార్త మనం ఆ కింద వచనంకి వచ్చేస్తే ఆ వచనంలో, ఎందుకనగా నేను నా తండ్రి వల్ల వినిన సంగతులు మీకు తెలియజేసేదిని. యేసుతో చెప్పిన మాటలో బోధంతో కూడా తన సొంత మాటలు కాదు, నేను వినిన సంగతులు అంటున్నాడు. ఎక్కడ విన్నాడు? అది పరలోకంలో తండ్రి దగ్గర విన్నాడు. యేసు పరలోకంలో దిగి వచ్చాడు కదా. పరలోకంలో ఉన్నవారు ఎవరు? తండ్రి, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు. అయితే ఇక్కడ చెప్పదు మాట, నేను వినిన సంగతులు నా తండ్రి వలన, నా తండ్రి వల్ల విన్న సంగతులు అని ఇక్కడ మరొకసారి ఇక్కడ యేసుక్రీస్తు చెప్పడం జరుగుతుందండి. ఇంకా మనం చదువుకుంటే పిల్లరా యోహాను సువార్తలోనే 16:15 చదువుకుంటే, 16:15 తండ్రికి కలిగిన నావి అందుచేత ఆయన నా మాటలు తీసుకుని మీకు తెలియజేయని నేను చెప్పేది. చూడండి, తండ్రివి యేసుక్రీస్తు అంటే తండ్రివి నావని యేసుక్రీస్తు చెప్తున్నారు. నా అవే మీకు తెలియజేసి చెప్పడం జరుగుతుందండి. అంటే తండ్రికి సంబంధించినవే యేసుక్రీస్తు వారు మనకి ఎవరు తెలియజేశారు? మనకు తెలియజేయడం జరిగిందండి. అదే అధ్యాయం 14 చదువుకుంటే, మీకు పరిశుద్ధాత్ముడు అంటే అక్కడ ఆయన రాకుని చెప్తూ సత్యస్వరూపిన ఆత్మ మీకు వచ్చినప్పుడు మిమ్మల్ని సరస్వతం నడిపిస్తాడు తనకు చెప్తూ కూడా 14 చదువుకుంటే, ఆయన నా వాటిలో తీసుకుని మీకు తెలియజేయని అంటారు. యేసుక్రీస్తు వారేమో తండ్రి దగ్గర తీసుకుని వాటిని తెలియజేశాడు అపోస్తలులకి. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వారి దగ్గర మాటలు తీసుకొని మనకి బోధించి సరస్వతులు నడిపిస్తాడు. మీకు క్రమం అర్థమవుతుందా? ఎక్కడికి వచ్చింది అనేది? మొదట తండ్రి దగ్గర ఉన్న బోధ, తండ్రి దగ్గర ఉన్న మాటలు యేసు దగ్గరకు వచ్చాయి. యేసు దగ్గర ఉన్న వాక్యము, ఆ బోధ మాట్లాడినవి పరిశుద్ధాత్మ చేత పుచ్చుకొని అపోస్తలుల ద్వారా
లిఖించి మన చేతికి ఇచ్చాడు. అది క్రమం. అది బోధక క్రమం అండి. అందుకే యేసు గారు చేసిన బోధ అది తండ్రి బోధ అయితే ఈ బోధనే యేసు గారు భూమి వచ్చి ప్రకటించాడు. కాబట్టి దీన్ని క్రీస్తు బోధ అన్నారండి. క్రీస్తు బోధ అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు చేసిన బోధ, చేసిన మాటలన్నీ కూడా ఎవరి బోధ అది? క్రీస్తు బోధగా చెప్పబడితే ఆ బోధ ఎవరు చెప్తారు? క్రీస్తు ప్రభు నా తండ్రి చెప్పడం జరిగింది. అయితే క్రీస్తు బోధన పదం ఎక్కడైనా ఉందా? చదువుకుందాం. యోహాను రాసిన రెండో పత్రిక చూడగలుగుతుంది. అక్కడ ఒక మాట ఉంటుంది, ఆలోచిద్దాం. యోహాను రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 9 చదువుకుంటే, అంటే ఒక అధ్యాయం ఉంటుందండి. అక్కడ క్రీస్తు బోధ ఏదో నిలిచి ఉండక పదం ఉంటుందండి. క్రీస్తు బోధ. క్రీస్తు బోధ అర్థం ఏంటి? యేసు చేసిన బోధ. క్రీస్తు బోధ అనే పదం ఉందండి. క్రీస్తు బోధకు నిలిచి ఉండక అంటే మనం అందరూ ఏ బోధ నిలిచి ఉండాలండి? క్రీస్తు బోధన నిలిచి ఉండాలి. యేసు ఏం చెప్పారో మనం ఆ బోధలో ఫాలో అవ్వాలి. ఆయన ఏం ప్రకటించారు, ఏం ఉపదేశించారో దాన్ని మనం నడవాలండి. ఇది సత్య మార్గము, సత్యమైన బోధ. సత్యమైన బోధ, భిన్న బోధ పదాలు ఉంటాయి. అయితే యేసు వచ్చిన బోధ ఏం చేశారంటే ఈయన అపోస్తులకు ఇచ్చారండి. అపోస్తులు ఎవరు? 12 మంది శిష్యులు. 12 మంది శిష్యులతో పాటు పౌలు కూడా అపోస్తులకు చేర్చబడ్డాడు 13వ వ్యక్తిగా. మొత్తం 13 మంది అయితే క్రీస్తు బోధ తర్వాత ఏ బోధ అయినది? అపోస్తుల బోధ అయిందండి. అపోస్తుల బోధ. ఎందుకంటే ఈ బోధ యేసు ఎవరికి ఇచ్చారు? అపోస్తులకు ఇచ్చారండి. క్రీస్తు బోధ అపోస్తుల బోధ. అపోస్తుల బోధన పదం ఉంది కదా, మనం చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 2:40 చదువుకుంటే అక్కడ మొట్టమొదటిగా సంఘం ఏర్పడిన తర్వాత పేతురు గారి ప్రసంగం తర్వాత సంఘం ఏర్పడింది కదా, 300 మంది బాప్తిస్మం పొందారు కదా. అప్పుడు వీరందరూ కూడా 42 చదువుకుంటే వీరంటే సంఘం ఏర్పడిన సభ్యులు అపోస్తుల బోధ యందును, ఆ పద గమనించిన, అపోస్తుల బోధ యందు సావాసం ముందు రొట్టె విడిచినందుకు ప్రార్థన చేయడం ఎర్రతెగగా ఉండేది. అపోస్తుల బోధ అని అక్కడ చెప్పడం జరిగిందండి. అంటే వీళ్ళకి సంబంధించిన బోధ, వీళ్ళు యేసుక్రీస్తు నుండి వినిన జ్ఞానాన్ని పరిశుద్ధాత్ముడి చాలు ఇంకా పూర్తిగా వివరించి చెప్పడం జరిగింది అపోస్తలులకి. మత్తయి సువార్త 28 అధ్యాయం చదువుకుంటున్నారు. 28:19 మనకు అంత తెలిసిన మాటే. యేసుక్రీస్తు తను ఆరోహణ అయ్యే ముందు పరలోకానికి శిష్యులతో అంటున్నమాట. 20 చదువుకుందాం. మత్తయి సువార్త 28 అధ్యాయం 20 చదువుకుంటే, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నింటినీ గైకొనవలెను వారికి బోధించుడి. చూసారా? నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నా అంటున్నాడు. నేను మీకు ఏవైతే చెప్పానో, మీకు ఏది బోధించినో వాటి మీరు ఏం చేయమని చెప్పారు? వాటన్నింటి గైకొనవాలి. వాటి అన్ని మీరు చెయ్యాలని మీరు అందరికీ బోధించండి. సర్వ జనాంగానికి బోధించండి. యేసుక్రీస్తు చెప్పిన బోధ అపోస్తులు బోధించారండి. ఈయన చెప్పబోదు వీళ్ళు బోధించలేదు. మనకు తెలుసు మొదటి కొరింథీ పత్రిక 11:23 చదువుకుంటే ప్రభుత్వ బోధ తీసుకున్నప్పుడు నేనే మీకు అప్పగించదాన్ని ప్రభువులు పొందిన అంటాడు పౌలు. అంటే ఏంటా ప్రభు ఏమై అప్పగించాడు? యేసుక్రీస్తు ఏదైతే చెప్పాడో దాన్నే మేము మీకు చెప్తున్నాను అంటాడు. చూసారా? అంటే ప్రభు వాళ్ళు అప్పగించబడింది అంటే అర్థం ఏంటంటే అది బోధ విషయము. అంటే మనకి ఏమర్థమవుతుందంటే మొదట తండ్రి బోధ, తండ్రి చెప్పిన మాటలే ఆ బోధనే యేసుక్రీస్తు బోధించారు. యేసుక్రీస్తు చెప్పిన బోధనే అపోస్తలులు బోధించారండి. ఇది బోధించి దీన్ని ఇంకా స్థిరం చేశారండి. ఆ స్థిరం చేసి మన చేతికి గ్రంథం ద్వారా ఇవ్వడం జరిగింది. ఇది అపోస్తలుల బోధ. అపోస్తలులు చెప్పిన బోధ. అపోస్తలుల బోధ సొంత బోధ కాదండి. వాళ్ళు చెప్పిన క్రీస్తు బోధ తండ్రి దేవుని బోధ. అంటే మొత్తం మీద దేవుని బోధ అండి అంతా కూడా. అందుకే సాతాను ఏం చేస్తాడు? ఈ బోధ చెరిపోలేని వాడు ఏం చేస్తాడంటే పిల్లరా వెలుగుతో వేషం వేసుకొని వాడు రకరకాల బోధలు ప్రవేశపెడుతూ ఉంటాడు సంఘంలో. మన ఎఫెసీ పత్రిక చదువుకుంటే ఎఫెసీ పత్రిక 2:15 అక్కడ నికోలైతుల బోధన పదం ఉంటుందండి. మరి ఇప్పుడు అవన్నీ చర్చించమండి, సమయం లేదు కాబట్టి మనకు జస్ట్ మీకు రిఫరెన్స్ చెప్తున్నాను. ప్రేటగా చదువుకుంటే 2:15 చదువుకుంటే సంఘానికి లేఖ రాస్తూ 2:15 పెరిగం సంఘానికి రాస్తూ నికోలైతుల బోధ అనుసరించి వారు నీలో ఉన్నారు అంటారు. నీలో బోధ అర్థం ఏంటి? అదొక సబ్జెక్ట్ కంటే నేను జస్ట్ పూర్తిగా చెప్పే ప్రయత్నం చేయను. ఇలాగ మనం చదువుకుంటే బిలామ బోధ అంటాడు. 2:14 బిలామ బోధ అంటాడు ప్రకటన గ్రంథంలోనే. మొదటి తిమోతి 4:2 దెయ్యమ బోధ అంటాడండి. ఇలాగా ఏమిటంటే మొదటి తిమోతి 1:3 భిన్నమైన బోధ అంటాడండి. అలాగే రకరకాల బోధలు వచ్చాయండి. ఎలాగ వచ్చాయండి? సాతాను పెట్టాడు. అది క్రీస్తు బోధ కాదు, అపోస్తలుల బోధ కాదు. కాబట్టి
క్రైస్తవులందరూ కూడా వారికున్న ప్రామాణికమైన అపోస్తుల బోధ పక్కన అందరూ నడవాలి. అది రూల్ అండి. అపోస్తుల బోధ అంటే అపోస్తుల 2వ అధ్యాయం నుంచి ప్రకటన చివరి ఉన్న రాయబడిన బోధ అంతా కూడా అపోస్తుల బోధ. అది క్రీస్తు చట్టము. కొత్త నిబంధనలో మనందరికీ ఇవ్వబడిన క్రీస్తు చట్టము. మనం అనుసరించవలసిన క్రీస్తు చట్టం. దాని అపోస్తుల బోధ అన్నారు. ఆ బోధ మనం నడవాలి. ఆ బోధన వాళ్ళు ఏదైతే చెప్పారో అదే మనం ఫాలో అవ్వాలి. రైట్. కాబట్టి మనందరూ కూడా అపోస్తుల బోధన నడవాలి మనం నేర్చుకున్నాం. అయితే పిల్లలు అయితే మనం దేవుని కుమారుడు అని మనం ఎలా విశ్వసించాలి అంటే అర్థం ఏంటి మనం తెలుసుకునే ముందు అపోస్తులు ఏం చెప్పారో, పత్రికలో ఆ బోధన ఏం వివరించారో దాన్ని బట్టి మనం ఫైనలైజ్ చేసుకోవాలండి. రైట్. అది పిల్లరా మనకి ఈ విషయం మనకు అర్థం అవ్వాలంటే నేను సరిపేస్తున్నాను. మనకి దేవుడు కుమారుడు అనే విషయం మనకు అర్థం అవ్వాలంటే ఒకసారి మనం వెనక్కి వెళ్దాం. వెనకంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం టైం బ్యాక్ జరుగుతాం, వెనక్కి వెళ్దాం. వెనకెళ్తుంది మన తండ్రి మన తాతలు మన పూర్వీకులు అలా ముందుకెళ్తే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ అవుతుంది? ఆదం. ఎందుకంటే ఒక జాతి నుండి ఒక మనిషి నుండి సమస్త జాతులు వచ్చి అపస్కారం ఉంటుందండి. అంటే ఒక నుండి అంటే ఆదాము నుంచి మనం అందరూ కలిగి ఉంది. సమస్త ప్రపంచం ప్రతి జాతి కూడా ఆదాము హవ్వ నుంచి కలిగారు. కాబట్టి వెనక్కి వెళ్తుంటే ఆదాము హవ్వతో స్టార్ట్ అయితే అంటే సృష్టి ప్రారంభంలో ఆదాము హవ్వ ఉన్నారు. ఆదాము హవ్వ ముందు కాలం దాన్ని ఏమంటారండి? ముందు కాలాన్ని అనాది అంటారండి. ఆది అంటే పేరా జగత్తు పునాది వేయబడక మునుపు. జగత్తు పునాది వేయబడక మునుపు దాన్ని అనాది అంటారు. సృష్టి ప్రారంభమైనప్పటి నుండి కొన్నదాన్ని ఆది అంటారండి. సృష్టి ప్రారంభం నుండి అన్నదాన్ని ఆది అంటారండి. దేవుని కుమారుడు పదం మనకు అర్థమవ్వాలంటే మనం ఒకసారి వెనక్కి వెళ్దామని. అనాదిలో ఏం జరిగింది? అనాది మీకు అర్థమవుతుంది. అనాది అంటే సృష్టి ప్రారంభించే మునుపు. మీకు ఒక మాట చదివితే 90 కీర్తన చదువుదాం. 90 కీర్తనలోని మోషే రాసిన కీర్తన 90 కీర్తన అంటే ఒక మాట అంటారండి. అక్కడ మనకి ఆ పదం అర్థమని మీకు వచ్చిన వివరిస్తాను అంతే. అక్కడ చెప్తారండి ఒక మాట. ఏం చెప్తారంటే 90 కీర్తన చదువుకున్న పిల్లరా 2వ వచనంలో పర్వతంలో పుట్టక మునుపు, భూమిని పుట్టక మునుపు, భూమిని లోకముని పుట్టింపక మునుపు. చూడండి అంటే మన పదం ఆలోచిద్దాం. సృష్టి పుట్టక మునుపు, పర్వతములు భూమి ఆకాశం పుట్టక మునుపు. పుట్టిన తర్వాత పుట్టినప్పటి నుండి ఆది ప్రారంభమవుతుంది. పుట్టక ముందు ఏముంది? అనాది ఉంది. ఇది అనాది మనం నిత్యత్వం అనొచ్చండి. నిత్యత్వంలో అది ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలియదు. మన మానవ జ్ఞానంకి అందనిది, మనం పరిశోధించినది, మనం పరిశీలించలేనిది నిత్యత్వం అన్న పదం. అనాది అంటే ఆదికి ముందు. ఆది అంటే సృష్టి ప్రారంభం అయితే సృష్టి ప్రారంభం ఆదికి పిలవబడితే సృష్టి ప్రారంభం ముందంతా కూడా అనాదికి పిలవబడింది. ఈ అనాది జరిగిన సంఘటన ఒకసారి ఆలోచించాలండి. అనాదిలో అంటే జగతి పునది వేయబడి మునుపు అంటే ఆ అనాదిని అర్థం చేసుకోండి. అనాది జరిగిన సంఘటన ఏంటంటే అనాథులు ఎవరెవరు ఉన్నారు అసలు ఆలోచిద్దాం. పరలోకల అనాథులు ఎవరెవరు ఉన్నారు అంటే భూమి సృష్టి ప్రారంభం ముందు ఎవరెవరు ఉన్నారండి? తండ్రినే దేవుడు ఉన్నారండి. తండ్రి ఉన్నాడు. పరలోకంలో తండ్రి ఉన్నారు. తండ్రి పోతే ఇంకెవరు ఉన్నారా? ఎవరున్నారు? యేసుక్రీస్తు ఉన్నారండి. తండ్రి ఉన్నారు, యేసుక్రీస్తు ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు? పరిశుద్ధాత్ములు ఉన్నారండి. ఈ ముగ్గురు కూడా ఎప్పటి నుంచి ఉన్నారంటే అనాది కాలం నుంచి కూడా ఉన్నారు. అనాది అంటే వాళ్ళు నిత్యత్వం నుంచి కూడా ఉన్నారు. అందుకే వాళ్ళు నిత్యుడని పిలవబడ్డారు. ముగ్గురు కూడా నిత్యుడని పిలవబడ్డారు. మాకు తెలిసిన మాటలు మరి ప్రత్యేకంగా చెప్పండి. నేను అనేక వచనాలు ఉన్నాయి. వాళ్ళు నిత్యుడని, అనాథ కాలం ఉన్నారని అనేక వచనాలు ఉన్నాయి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడే ఉండేను అని ఈశ్వరు గురించి మాట చెప్పబడింది. నిత్యత్వంలో ముగ్గురు ఉన్నారండి. ముగ్గురు ఉన్నారు నిత్యత్వంలో. అయితే పిల్లరా అసలు సృష్టి ప్రారంభం కానప్పుడు ఈ ముగ్గురులో ఒక వ్యక్తి అయినా తండ్రి గురించి మాట్లాడుకుంటే తండ్రి అయిన దేవుడి నుండి ఒక సంకల్పం బయలుదేరింది. తండ్రి ఒక ఉద్దేశించుకున్నారండి. ప్రతి మానవుడికి ప్రతి మనిషికి ఆలోచనలు ప్రణాళికలు ఉంటాయి.
తండ్రికి ఒక ఒక ఉద్దేశం వచ్చింది. దాన్నే సంకల్పం అన్నారు. సంకల్పం సంకల్పం పదం గుర్తుపెట్టుకోండి. సంకల్పం. ఈ సంకల్పం ఎవరిదంటే ఇది తండ్రిది. సంకల్పం ఎవరిదంటే తండ్రిది విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలండి. సంకల్పము అది తండ్రిది. ఒకసారి మనం ఎఫ్సి పత్రిక మొదటి తిరిగేస్తే ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం అంతా కూడా దేవుని సంకల్పం చెప్పిన మాటలు ఉంటాయండి. పౌలు గారు ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం దేవుని సంకల్పం గురించి చెప్తూ ఉంటారండి. మనకి దేవుని కుమారుడు అర్థం ఇవన్నీ నేర్చుకోవాలండి. ఇవేమి నేర్చుకొని మనకి దేవుని కుమారుడు నాకు అర్థమైందంటే మన మాట మనం పరిగణించకూడదు. అందుకు మనం ఎక్కడ తిరిగి వస్తున్నాం? ఆనాదులు తిరిగి వస్తున్నాం అండి. సృష్టి ప్రారంభం ముందు నుంచి మనం తిరిగి వస్తున్నాం అండి. ఎఫెసీయుల పత్రికలో మన జాతి గమనించి పిల్లలు అక్కడ ఎట్లనగా తన ప్రియులను తన ఉచితంగా మనం గురించిన 4వ వచనంలో తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున తన చిత్త ప్రకారము, ఇది దయా సంకల్పం చెప్పడం జరిగింది. దయాపూర్వక సంకల్పం అని పౌలు చెప్పడం జరిగింది. ఇది తన చిత్త ప్రకారమైన తన చిత్త ప్రకారము. తన అంటే ఇది తండ్రి గురించిన మాట. సంకల్పం తండ్రిది. సంకల్పం తండ్రిది అని మరి అక్కడ చెప్పడం జరుగుతుందండి. తన చిత్త ప్రకారమైన చూడండి పిల్లలు, సంకల్పమేమో తండ్రిది. మీకు అధ్యాయంలో చాలా మాటలు ఉంటాయండి. దాన్నే 8వ వచనంలో ఏమంటారంటే మరొకసారి ఆయన తన దయా సంకల్పం చొప్పున, దీన్నే సంకల్పం అన్నారు. అది దయాపూర్వక సంకల్పం అని చెప్పడం జరుగుతుంది. గ్రంథంలో చెప్తుందండి. అంటే మనకి ఏమవుతాలంటే ఈ ఈ సంకల్పం ఎవరిది? ఈ సంకల్పం మళ్ళీ 12 చదువుకుంటే మరియు 12 కిందకు వస్తే దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి, దేవుడు అంటే తండ్రి, ఈ వచనం బట్టి తండ్రి తన చిత్త ప్రకారం తన మొదటి అధ్యాయంతో కూడా సంకల్పం చెప్పబడితే ఆ సంకల్పం ఎవరితో చెప్పుతున్నట్టు పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా ఆ సంకల్పం తండ్రితో చెప్పడం జరుగుతుందండి. సంకల్పం తండ్రిది, గుర్తుపెట్టుకోండి. ఏంట సంకల్పం? అసలు వెనక్కి వెళ్తే పిల్లరా, అసలు సృష్టి పుట్టాలి, భూమి ఏర్పాటు చేయాలి, భూమి మీద మనుషులు ఉండాలి, మనుషుల ద్వారా నాకు కుమారులు కావాలి, అది సంకల్పం, అది కోరిక. సంకల్పం అంటే మరి ఏదో పదం కాదు. సంకల్పం అంటే ప్రణాళిక. సంకల్పం అంటే దేవుని చిత్తం, దేవుని మనస్సు, దేవుని ఆలోచన. మీకు ఇంకో మాట స్పష్టంగా చెప్తాను. తాజ్మహల్ కట్టడాన్ని షాజహాన్ నిర్మించాడు. అయితే తాజ్మహల్ రాకముందు తాజ్మహల్ ఎక్కడ ఉందని, తాజ్మహల్ కట్టక ముందు తాజ్మహల్ ఎక్కడ ఉందంటే ఎక్కడ ఉందని తాజ్మహల్ షాజహాన్ మనసులో ఉందని. షాజహాన్ మనసులో అనుకున్నాడు, తాజ్మహల్ రూపొందించుకున్నాడు. మొదటగా దేవుడు కూడా భూమి ఉండాలి, భూమి మనుషులు ఉండాలని దేవుడు ఎప్పుడు కోరుకున్నాడు? అనాథగా కోరుకున్నాడు. ఎవరు కోరుకున్నాడు? తండ్రి కోరుకున్నాడు. భూమి ఉండాలి, మనుషులు ఉండాలి. ఆ కోరిక, ఆ సంకల్పం అనేది అనాథ జరిగిన మాట. అది తండ్రిది. దానికి రూపకల్పన చేసిన వ్యక్తులు ఎవరంటే యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ. అంటే సృష్టి జరగాలి, సృష్టి ఏర్పడాలి ఆలోచన తండ్రిది అయితే దానికి రూపొందించిన వారు యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు. నిర్మాణంలో 3 పాత్ర ఉంది. సృష్టి నిర్మాణంలో 3 పాత్ర ఉంది. మనకు తెలిసిన వచ్చిన మనం దాన్ని డిస్కస్ చేయను నేను. కాబట్టి సంకల్పం తండ్రిది అయితే ఈ సంకల్ప భాగంగా ఆయన కోరిక ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై. చూడండి 6వ చదువుకుంటే ప్లేయరా, ఎఫెసీయుల పత్రిక మొదటి అధ్యాయం 6 చదువుకుంటే 5 వరకు వెళ్ళిపోతే మనకి ఎంత కొద్దాం. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే తన చిత్త ప్రకారం దయ సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే. అంటే దేవుని కోరిక ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా కుమారులు కావాలి. తండ్రికేమో కుమారులు కావాలి. ఆ కుమారులు ఎలా రావాలట? యేసుక్రీస్తు ద్వారా రావాలట. అంటే అర్థం ఏంటండి? యేసుక్రీస్తు ద్వారా రావడం అంటే అర్థం ఏంటండి? ఇంకా ఆ సంకల్పంలో ఇంకా ఉన్నాయి ఆలోచిస్తే, మనం ఆలోచిస్తే 5వ వచనంలో చూడండి, యేసుక్రీస్తు ద్వారా తన కుమారులు స్వీకరించుటకే మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని, మనల్ని ఎప్పుడో నిర్ణయించాడు తండ్రి, నిర్ణయించుకొని మనము తన ఎదుట
పరిశుద్ధులమును నిర్దోషమే ఉండవాలనని. మనం ఎలా ఉండాలట? యేసు ద్వారా కుమారులు తండ్రికి రావాలి. ఆ కుమారులు ఎలా ఉండాలంటే నిర్దోషులు నిర్దోషులు పరిశుద్ధులు ఉండాలట. పరిశుద్ధులు. ఒక మాటలో చెప్పాలంటే రోమిల రాసిన పత్రిక పిల్లరా, రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 8 చదువుకుంటే, రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 8 చదువుకుందాం. అక్కడ 8:29 చదువుకుందాం. 8 చదువుకుంటే 8:29 దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తం సమకూర్చుచుండని ఎరుగుదము. ఇక్కడ చదువుకుంటే ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి. ఇక్కడ సంకల్ప మాట ఇది నిత్యత్వ సంకల్పం అనుకోండి. చాలా మంది ఈ వచ్చిన అపార్థం చేసుకుంటారు. ఇది ఆత్మ సంబంధమైన సంకల్పం చెప్పన్న మాట. అయితే 29 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు దేవుడు ఎవరినైనా ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం కలవడకు వారిని ముందుగా నిర్ణయించును. తన కుమారుడు ఇక్కడ ఈ యోచన చెప్పన్న మాట యేసు వారి గురించి. అంటే తన కుమారునితో సారూప్యం కలవడకు అంటే యేసు ద్వారా కుమారులు రావాలి. ఆ కుమారులు నిర్దోషుల పరిశుద్ధులే ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే క్రీస్తు స్వరూపం కలిగి ఉండాలి. క్రీస్తు స్వరూపాన్ని ఆ వ్యక్తులు కలిగి ఉండాలి. ఆ రెండు వ్యక్తులకి నాకు కావాలని ఎవరు నిర్ణయించుకున్నారు? తండ్రి నిర్ణయించాడు. ఎప్పుడు నిర్ణయించాడు? అనాదిలో. అనాది అంటే ఎప్పుడు? భూమి సృష్టి పుట్టక మునుపు. పర్వతములు, ఆకాశం, నక్షత్రం, సూర్య నక్షత్రం సమస్త పుట్టక మునుపు జరగబడిన మాట. మరి పుట్టినప్పుడు తండ్రికి తెలియదా మనిషి పాపం చేస్తారని? తండ్రికి ఎప్పుడో తెలుసండి. తండ్రి ఎప్పుడైతే ఆయన ఎప్పుడైతే నాకు ఇలా కావాలని డిసైడ్ చేశాడు ఆ మనసులోనే, అప్పుడే తండ్రికి తెలుసు మనం పాపం చేస్తాం. ఇప్పుడు ఆదాము హవ్వని ఏదైనా తోటలో పెట్టినప్పుడు, అక్కడ వృక్ష పెట్టినప్పుడు వాళ్ళ వృక్ష ఫలాలు తినద్దని వాళ్ళు తింటారో దేవుడు తెలుసా తెలీదా? తెలిసింది. ఆయన భవిష్యత్తు తెలియని వ్యక్తి. దేవుడు భవిష్యత్తు తెలిసిన వ్యక్తి. ఆయన సంవత్సరం తెలిసాను. ఆయన సంకల్పం ఇప్పుడు నిర్ణయించుకున్నప్పుడే ఆదాము హవ్వ తప్పు చేస్తారని తెలుసు. వాళ్ళు మంచి చెడ్డ దగ్గర వృక్ష ఫలాలు తినైనా సరే వాళ్ళు చెడ్డదాన్ని ఎరుకుంటాడు, చెడ్డదాన్నే వాళ్ళు కోరుకుంటారు. తర్వాత పాపం వస్తున్న విషయం తండ్రికి తెలుసు. మరి పాపాన్ని ఉన్న విషయం తెలిసిన తండ్రికే మళ్ళీ దానికి ఆల్రెడీ మరి పాపాన్ని ముందైనా దాని పాప విమోచన కూడా ఆయన ఎప్పుడే డిసైడ్ చేసింది. ఏంటి విమోచన అంటే ఆ విమోచనమే క్రీస్తు రక్తము. ఆ విమోచనమే క్రీస్తు రక్తం అండి. ఎఫ్సి పత్రికలో మాట ఉంటుంది, మొదటి పత్రికలో మాట ఉంటుందండి. ఎఫ్సి పత్రిక మొదటి తిరిగేస్తే మరొకసారి ఆలోచిద్దాం. ఇక్కడ మనం చదువుకున్న పిల్లరా 7వ చదువుకుందాం. దేవుని కృప మహాదైసును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధ క్షమాపణ కలిగి ఉన్నది. విమోచన ఎలా వస్తుంది? రక్తం ద్వారా విమోచన కలుగుతుందండి. ఆ రక్తం ఎవరిదే ఉండాలి? ఆ రక్తం పరిశుద్ధుడే ఉండాలి. దేవుడి సంకల్పంలో భాగమే. ఆయన అనుకున్నప్పుడే ఆయన ముందే తెలుసు మనిషి పాపం చేస్తారని. మరి పాపం చేస్తే దానికి మరి పరిహారం ఎలా ఉంటుంది? పరిహారం ఎలా వస్తుంది అంటే దాన్ని కూడా అప్పుడే నిర్ణయించారు. ఏంటి నిర్ణయించారంటే దానికి రక్తం ఉండాలి. పరిశుద్ధ రక్తము భూమి మీద చిందించబడాలి. రక్తం ద్వారా వాళ్ళకి విమోచన కలుగుతుంది పాపంకి, అపరాధంకి. ఆ రక్తం ఎవరిదే ఉండాలి? పరిశుద్ధుడే ఉండాలి. మరి పరిశుద్ధుడు ఎలా వస్తాడు భూమి మీదకి? తండ్రి దిగి వస్తాడంటే తండ్రి దిగిరాడాడు. అప్పుడు దాని నిమిత్తమే యేసుత్వాన్ని ఏర్పాటు చేయదు. అంటే యేసుత్వాన్ని భూలోకి పంపడం జరిగింది. యేసుత్వాన్ని భూలోకి పంపన్న ప్రధాన కారణం ఏంటంటే పిల్లారా, అది తన రక్తం చిందించబడ్డ రక్తము అక్కడ తన రక్తం ద్వారా పాప క్షమాపణ ఉంది కాబట్టి తన రక్తం గురించి యేసుత్వాన్ని భూలోకి పంపబడి తండ్రి. మనం ఒకసారి మొదటి పేతురు రాసిన పత్రిక 18 నుంచి 23 చదువుకుంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 1 18, 19, 20 చదువుకుందాం. ఇక జాగ్రత్తగా గమనించండి. పితృపారపరమైన వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం ఉంటే క్షయవస్తుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకము గొర్రెపిల్ల క్రీస్తు రక్తం చేత విమోచింపబడితేనే మీరు ఎరుగుదురు. 20 జాగ్రత్త గమనించండి. మనం ఎలా విమోచించబడ్డం అంటే క్రీస్తు రక్తం బట్టి విమోచించబడడం చెప్పడం జరుగుతుంది. తర్వాత 20 చదువుకుంటే ఆయన ఎవరు? యేసుక్రీస్తు. చెప్పిన మాట ఆయన అంటే యేసుక్రీస్తు. ఆయన
జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడినో. చూసారా, ఇదంతా కూడా అనాదిలో జరిగిన మాటలు. ఈ సంకల్పంలోనే సంకల్పం భాగమే కుమారు కావాలని తండ్రి ఎప్పుడు డిసైడ్ చేసుకున్నాడో, తనకి పరిశుద్ధులు ఉంటే కుమారులు కావాలని ఎప్పుడో డిసైడ్ చేసుకుంటారు తండ్రి, వాళ్ళు క్రీస్తు స్వరూపం కలిగి డిసైడ్ చేశారు. అప్పుడు వెంటనే ఆట సంకల్పంలోనే క్రీస్తు రక్తం కావాలని ఆయన అప్పుడే డిసైడ్ చేయబడ్డాడు. క్రీస్తు రక్తము చూడండి, యేసుక్రీస్తు వారు ఇక్కడ మన జాగ్రత్త గమనిస్తే ఆయన 20 చూడండి, మొదటి అధ్యాయం చదువుకుంటే ఆయన 20 చదువుకోండి. జగత్తు పునాది వేయబడక నియమింపబడాను. యేసుక్రీస్తు నియమింపబడింది ఎప్పుడు? జగత్తు పునాది వేయబడి మునిపే. వాస్తవానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది. ఆయన రక్తం చింది 2 సంవత్సరాల కింద జరిగింది. కానీ తండ్రి మనసులో ఎప్పుడు జరిగిందండి బలి? తండ్రి హృదయంలో, తండ్రి సంకల్పంలో యేసుక్రీస్తు బలి ఎప్పుడు జరిగిందంటే ఆయన సంకల్పాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడే జరిగిందండి. ఎందుకంటే ఆయన భవిష్యత్తులో ఎరిగిన వారు. జాగ్రత్త వినాలి. తండ్రి మనల్ని కాదండి, ఆయన దేవుడు ఉన్నాడు. తండ్రి ఎప్పుడైతే సంకల్పం డిసైడ్ చేశాడో అప్పుడే తన మనసులో అనుకున్నప్పుడే సృష్టి ఉంది, అనుకున్నప్పుడే సృష్టిలో మనుషులు ఉన్నారు, అనుకున్నప్పుడే సృష్టిలో మనుషులు పాపం చేస్తారు, అనుకున్నప్పుడే ఆ పాపానికి తన కుమారుడు వెళ్ళాలి, తన కుమారుడు రక్తం చిందించాలి. ఎందుకంటే రక్తం చిందించుకుంటే పాప క్షమాపణ కలగదు. తన సంకల్పం డిసైడ్ చేసుకున్నప్పుడే క్రీస్తు కూడా బలి అయిపోయాడు. యేసుక్రీస్తు బలి అయింది భూమి మీద మన తెలిసిన రీతిగా 2 సంవత్సరాల క్రితం. కానీ తండ్రి సంకల్పంలో భాగంగా తండ్రి హృదయంలో అనాథలోనే బలి అయిపోయాడు. ఆయన సంకల్పం పెట్టినప్పుడే అప్పుడు యేసుక్రీస్తు బలి చేశాడు తన హృదయంలో. భవిష్యత్తు అప్పుడు ఆయన డిసైడ్ అయిపోయాడు. యేసుక్రీస్తు కూడా అనాథలో తెలిసాడు, నేను బలి అయిపోతాను, రక్తం చిందిపడుతుందని అక్కడ ఈకి ముందు అనాథలో తెలిసాడు. ఇదంతా కూడా అనాథలో చెప్పబోతున్న మాట. దీన్ని దయాపూర్వక సంకల్పం అన్నారు, దీన్ని నిత్య సంకల్పం పదం కూడా వాడారండి. మనం ఒకసారి 3వ అధ్యాయం 8వ చదువుకుంటే, ఎఫెసీ రాసిన 3వ అధ్యాయం 8వ దీన్ని నిత్య సంకల్పం అన్నారండి. నిత్య సంకల్పం దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని చేసిన నిత్య సంకల్పం చొప్పున, తండ్రి యేసుక్రీస్తు చేసిన నిత్య సంకల్పం చొప్పున దీన్ని నిత్య సంకల్పం కూడా అన్నారండి. ఈ సంకల్పం నిత్య సంకల్పము. సంకల్ప భాగమా కుమారులు కావాలి, వాళ్ళు పరిశుద్ధులే ఉండాలి, క్రీస్తు స్వరూపం కలిగి ఉండాలి, వాళ్ళు క్రీస్తు రక్తం విమోచింపబడతారని అప్పుడే డిసైడ్ చేయబడ్డాడు. అప్పుడే తండ్రి మనసులో యేసుక్రీస్తు అప్పుడే బలి అయిపోయాడు, అప్పుడే రక్తం చిందించబడింది. అప్పుడు ఆ కాలంలోనే అనాథలోనే ఆయన తలంపు చేసినప్పుడే, ప్రణాళిక చేసినప్పుడు అప్పుడే ఆయన బలి అయిపోయాడు. అపోస్తల కార్యములు 2:23 చదువుకుంటే పిల్లరా, అపోస్తల కార్యములు 2:23 చదువుకుంటే అక్కడ ఒక మాట ఉంటుంది, ఆలోచిద్దాం. 23 చదువుకుందాం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత శిలువ వేయించి చంపితిరి. దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి, చూసారా, అప్పగింపబడిన ఈయనను. యూదులేమో ఈయన శిలువ చంపారు వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ దేవుడు తన సంకల్పం విధిగా నెరవేరుస్తున్న విషయం వీళ్ళకి అర్థం అవట్లే. దేవుని ఆలోచనలు మనిషి జ్ఞానం వంటిది కాదు. ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు అందరికన్నా ఎత్తుగా వేరుగా ఉంటాయి. వీరే అనుకున్నారంటే ఈయన చంపేస్తే మేము ప్రశాంతంగా ఉండొచ్చు, ఈయన చంపేస్తే మతదగా శాస్త్రులు పరిశీలు మతదగా ఎవరితో ఉంటారో వాళ్ళందరూ కూడా మా ప్రాబల్యం తగ్గిపోతుంది, మాకు ఔన్నతి తగ్గిపోతుంది అని వీళ్ళు ఆయన అసూయ చెంది ఆయన చంపించడం జరిగింది. అయితే ఆ మాట ఇక్కడ ప్రతి ఒక్కరు ఏం చెప్తున్నారంటే ఇది మీ వల్ల జరిగింది కాదు, ఇది ఆల్రెడీ సంకల్పం దేవుడు ఎప్పుడో నిర్ణయించాడు. ఆ ఏర్పాటును బట్టి మీరు ఆయన సిలువేశారు. ఇక్కడ వీళ్ళ దృష్టిలో వీళ్ళు చంపేస్తున్నారు, కానీ చంపుతున్నారు. కానీ తండ్రి దృష్టిలో ఏంటంటే అక్కడ బలి జరగబోతుంది. తండ్రి దృష్టిలోనేమో క్రీస్తు బలి జరగబోతుంది సిలువేసినప్పుడు సంకల్పం బట్టి. వీళ్ళ దృష్టిలోనేమో మేము ఒక వ్యక్తిని మేము శిక్ష వేస్తాం వీళ్ళు అనుకుంటున్నారు. తండ్రి ఆలోచన వేరేగా ఉంది, ఇక్కడ మనుషుల ఆలోచన వేరేగా ఉంది. జాగ్రత్త గమనిస్తే అందుకే ఏమన్నారంటే దేవుడు నిశ్చయించిన సంకల్పం బట్టి, చూసారా, దేవుడు నిశ్చయించిన సంకల్పం బట్టి అన్నారండి. అక్కడ పిల్లరా మనకి ఏం అర్థమవుతుందంటే ఈ సంకల్పం అనేది అసలు మనిషి లేనప్పుడు మనం వెనక్కి వెళ్తే, ఇప్పుడున్న మనుషులందరూ వెనక్కి వెళ్తే ఆదంతో స్టార్ట్ అయితే ఆదం ముందు ఏముంది? ఆదం నిత్యత్వం ఉంది, అనాథ ఉంది.
అది ఎప్పుడు నుంచి ఉందో ఎవరికి తెలియదు. అనాదిలో తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. తండ్రి దేవుడుగా ఉన్నాడు, యేసువారు కూడా దేవుడుగా ఉన్నారండి. వాక్యం దేవుడే ఉండేనో, వాక్యం దేవుడే ఉండేనో, దేవుడే ఉన్న యేసుక్రీస్తు దాన్ని మనం మార్చలేం, వాక్యం తప్పు పట్టలేం. వాక్యం ఎంత అలాగే అర్థం చేసుకోవాలండి. నిత్యత్వంలో అనాదిలో యేసు ఎలా ఉన్న ఒక మాట ఆలోచిస్తే మనకు తెలిసిన మాటే యోహాను సువార్త 17:5 చదువుకుంటే, యోహాను సువార్త 17:5 వచనంలో అక్కడ యేసు ప్రార్థన చేస్తూ ఒక మాట అంటారు, తండ్రి లోకం పుట్టక మునుపు అని అర్థం ఏంటంటే అనాది. లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచము. అంటే యేసువారు లోకం పుట్టక మునుపు అనాదిలో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉన్నారు? వాక్యమే దేవుడే ఉండి చెప్పడం జరిగింది. ఆయన దేవుడుగా ఉన్నాడు. రెండో థింగ్ ఏంటంటే ఆయన మహిమతో ఉన్నాడు. ఎవరితో మహిమతో ఉన్నారు? తండ్రితో మహిమతో ఉన్నాడు, మహిమతో కలిగి ఉన్నాడు, తండ్రితో సమానంగా మహిమ కలిగి ఉన్నాడు. నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో. దీన్నే ఫిలిప్పీ రాసిన పత్రిక 2:6 చదువుకుంటే, ఫిలిప్పీ రాసిన పత్రిక 2:6 చదువుకుంటే ఇక్కడ మనం తెలిసిన మాట ఆలోచిద్దాం. 2:6 ఫిలిప్పీ పత్రిక 2:6 చదువుకుంటే ఇక్కడ చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి, ఎవరు? యేసు స్వరూపం చెప్తున్న మాట. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టుకునే భాగ్యం ఉంది. ఇక్కడ దేవునితో సమానంగా పదం వాడారండి. దేవునితో సమానంగా ఉండుట ఎవరు? యేసుక్రీస్తు. దేవుడితో మహిమతో సమానంగా ఉన్నాడు. యేసువారికి దేవుడితో సమానంగా మహిమ ఉంది. యేసువారు దేవుడితో సమానంగా ఉన్నాడు. అయితే సమాన స్థాయిలో అక్కడ ఆయనతో ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తే అనాదిలో ఆయన దేవుడే ఉన్నాడు. వచనాలు ఉన్నాయి, దాన్ని మనం మార్చలేం. తండ్రి దేవుడుగా ఉన్నాడు, యేసు దేవుడుగా ఉన్నాడు, ఆయన మహిమతో ఉన్నాడు. లోకముడు ఏ మహిమతో ఉండేనో అదే మహిమతో అనాదిలో ఉన్నాడు. దేవుడితో సమానంగా ఉండుట అంటే సమాన స్థాయిలో ఆయన కూడా ఉన్నాడు అని అపోస్తలులేమో పత్రిక ద్వారా మనకు తెలుపుతున్నారు. వీళ్ళు మనకి ఏమర్థం అవుతుందంటే, ఎందుకు ఎంత చెప్తానంటే మనకి అర్థం అవ్వకపోతే మనకు అర్థం అవుతుంది. ఇది మీ విషయం మనకు అర్థం అవ్వకపోతే మనకి కుమారుడు మనకు అర్థం అవ్వడు. కుమారుడు అర్థం అంటే సంకల్పం అర్థం అవ్వాలి. సంకల్పం అనేది తండ్రి మనసులో వచ్చింది. ఆ సంకల్పము దయాపూర్వక సంకల్పం చెప్పడం జరిగింది. దయతో కూడిన సంకల్పం, దయాపూర్వక సంకల్పం. ఆయన కృప సంకల్పం మరో పేరు కృపణ కూడా అనొచ్చు. మరో సందర్భంలో కృపణ పదం కూడా వాడారు. ఎందుకు కృప అంటే మనం ఎందుకు పుట్టామంటే మనము తిరిగి యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా రావాలి. యేసుక్రీస్తు ద్వారా మనం మళ్ళీ తండ్రికి కుమారులుగా మనం స్వీకరించబడాలి. ఇది ఎలాగో తర్వాత ఆలోచిద్దాం. యేసు ద్వారా పదం గుర్తుపెట్టుకోండి. తండ్రికి కుమారులు కావాలి పరలోకంలో. మనం ఆల్రెడీ కుమారులు భూమిలో జీవిస్తున్నా కదా, మళ్ళీ ఇంకో కుమారులు రావడం ఏంటి? కుమారులు అంటే పుట్టినప్పుడు మనం యథార్థంగా పుట్టాం, పరిశుద్ధులకు పుట్టాం. కాకపోతే పెరుగుతున్నప్పుడు మనందరం అపాద స్వభావంలో మారిపోయాం, అపాద రూపంలో మారిపోయాం. మళ్ళీ క్రీస్తు స్వరూపంలో రావాలి. క్రీస్తు స్వరూపంలో వచ్చి మళ్ళీ ఆ విధంగా మళ్ళీ కుమారుగా మనకు కావాలి. అది తండ్రి కోరిక. దేవుడు అనాదిలోనే సంకల్పంలోనే క్రీస్తు రక్తం నిర్ణయించాడు. ఎందుకంటే క్రీస్తు రక్తం మనం విమోచన కలిగి ఉంది. రక్తం రాకపోతే విమోచన మనకు లేదు, పాపక్షమాపణ లేదు. ఇవన్నీ కూడా అనాదిలో జరగబడిన మాటలు. ఆ సంకల్పం బట్టి ఆది యందు భూమి ఆకాశం దేవుడు నిర్మించెను. ఆ సంకల్పం బట్టి సృష్టి నిర్మించబడింది. సృష్టిలో సమస్తం నిర్మించబడ్డాయి. జీవం గల ప్రాణిని, జీవంలో మనుషులు నిర్మించబడ్డారు. తర్వాత జరగవలసిన ఏర్పాటును బట్టి తగిన కాలంలో దేవుడు తన కుమారుని పంపెను. కాలం పరిపూర్ణప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. గలాతీయులు 4:5 ఉంటుందని. మరి నిత్యతలో దేవుడు యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన దేవుడుగా ఉన్నాడు, మహిమతో ఉన్నాడు, దేవుడితో సమానంగా ఉన్నాడని గ్రంథం సెలవిస్తుంది. రైట్. ఇప్పుడు దేవునికి కుమారుడు ఎప్పుడైనా ఆలోచిద్దాం. దేవునికి కుమారుడు ఎప్పుడయ్యాడు అంటే మనకి గ్రంథం బట్టి ఆలోచిస్తే నిత్యత్వంలో ఆయన దేవుడు ఉన్న విషయం అర్థం అవుతుంది, మహిమతో విషయం అర్థం అవుతుంది.
దేవునితో సమానం ఉన్న విషయం మనకు అర్థమవుతుంది. మరి కుమారుడు అప్పటి నుంచి కుమారుడుగా పిలవబడ్డాడా? తర్వాత ఇంకెప్పటి నుంచి కుమారుడుగా పిలవబడ్డాడా? మన విషయం మనకి ఇది మనం గుర్తుపెట్టుకోండి. స్వకీయ సంకల్పం ఇది తండ్రి యొక్క సంకల్పం అని. ఇంకో మాట మీ చదివి మనం ముందుకెళ్ళిపోదు. 2 తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 9 చదువుకుంటే 2 తిమోతి మొదటి అధ్యాయం 9 చదువుకుంటే అక్కడ కూడా మరొక మాట ఏముంటదంటే తన స్వకీయ సంకల్పం ఉంటుందని. 2 తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 2 తిమోతి మొదటి అధ్యాయం 9 చదువుకుంటే అక్కడ కూడా మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలో క్రీస్తు యేసును మనకు అనుగ్రహింపబడినది అనే పదం ఉంటదని. ఇది కూడా తన స్వకీయ సంకల్పం చెప్పండి. తన స్వకీయ అంటే తన సొంత సంకల్పం అంటే తండ్రిని ఆలోచించాలి. మరి ఇంకో పదం వద్దు. సంకల్పం అంటే తండ్రిది. సంకల్పాన్ని నెరవేర్చిన వాడు యేసుక్రీస్తువారు. సంకల్పం అమలు చేసేవాడు యేసుక్రీస్తువారు. దాన్ని పర్యవేక్షిస్తుంది పరిశుద్ధాత్ముడు. మీకు అర్థమవుతుందండి? సంకల్పం తండ్రిది. సంకల్పం బట్టి దాన్ని నెరవేర్చేవాడు యేసుక్రీస్తువారు. దాన్ని మానిటరింగ్ చేస్తుంది పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు స్వకీయ సంకల్పం అన్నాడు. స్వకీయ సొంత సంకల్పం. పదాలు గమనించండి. స్వకీయ తన చిత్త ప్రకారము, తన స్వకీయ, తన అంటే ఓన్, హీజ్ ఓన్ ప్లాన్, హీజ్ ఓన్ డెసిషన్. ఎవరిది? తండ్రిది. సంకల్పం తండ్రిది. అసలు తండ్రే సంకల్పించకపోతే నేను లేను, మీరు లేదు, సృష్టి లేదండి. అసలు ఆదాం లేదు, హవ్వ లేదండి. చూసారండి? ఇప్పుడు షాజహాను సంకల్పించుకుంటాడు కాబట్టి తాజ్మహల్ వచ్చింది. తాజ్మహల్ సంకల్పించకపోతే తాజ్మహల్ లేదు కదా. ఇప్పుడు మనం అందరూ తాజ్మహల్ ఆనందిస్తున్నాం. అబ్బాయి ఎంత బాగుంది, ఎంత కట్టడం ఎంత చక్కగా కట్టారు అనుకుంటున్నాం. దానిలో ప్రవేశించి అబ్బాయి ఎంత బాగుంది, ప్రతిదీ కట్టడం ఎంత బాగా నిర్మించారు, మార్బుల్స్ ఎంత బాగున్నాయి, ఆ కట్టడం అన్ని ఆలోచిస్తున్నా కానీ ఎప్పుడు జరుగుతుంది సంఘటన? ఎప్పుడు కట్టేప్పుడు ఆలోచిస్తున్నాం. కట్టముందు ఎక్కడ ఉంది? కట్టముందు భవనం ఉందా? భవనం లేదు కదా. మరి కట్టముందు ఎక్కడ ఉంది? అది కట్టముందు ఆలోచన ఉంది. ఆలోచన ఎక్కడ ఉంది? తన మనసులో ఉంది. ఆ కట్టించిన వ్యక్తి హృదయంలో ఉంది. అంటే మీకు అర్థమైన ఉదాహరణ చెప్తున్నాను. అదే కూడా అసలు సృష్టి లేదు. సృష్టి పుట్టిన ఆలోచన ఎవరిది? తండ్రిది. తండ్రి ఆలోచన తర్వాత సృష్టి పుట్టింది, సమస్తం పుట్టే. కాబట్టి సంకల్పం తండ్రి విషయం అర్థమవుతుంది. ఆ సంకల్పంలో మన యేసు కుమారులు కావాలి. సంకల్పంలో క్రీస్తు స్వరూపం కలిగి ఉండాలి. క్రీస్తు రక్తం కావాలని తండ్రి ముందే డిసైడ్ చేశాడు. మనం ఇంకో మాట చదువుకుంటే ఎఫెసీ పత్రికలో ఉంటుంది. ఏముంటుందంటే మొదటి అధ్యాయంలోని 9 చదువుకుంటున్నారా? మొదటి అధ్యాయంలో ఎఫెసీ పత్రిక 10 చదువుకుంటే ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవి కానీ భూమి మీద ఉన్నవి కానీ సమస్తం క్రీస్తునందు ఏకంగా సంపోధం తనలతో నిర్ణయించుకున్నాను. ఇది కూడా మనం రాసుకోవచ్చండి. క్రీస్తునందు ఉండాలండి సమస్తం కూడా. ఈ సంకల్పం బట్టి ఆయన పరలోకంలో ఉన్నవి కానీ పరలోకంలో ఉన్నవి కూడా భూమి మీద ఉన్నవి కూడా సమస్తము క్రీస్తునందు ఏకంగా సమకూర్చబడాలి. సమస్తము క్రీస్తునందు చూడండి సమకూర్చబడాలి. సమస్తము క్రీస్తునందు సమకూర్చబడాలని తనలో తాను నిర్ణయించుకున్నప్పుడు తండ్రి. తనలో తాను చూసి ఎక్కడో తనలో తాను. ఈ పదాలు నేను ఎందుకు రాస్తానంటే సంకల్పం ఎవరు మీకు అర్థం అవడానికి. తనలో తాను నిర్ణయించుకోండి. ఎవరు నిర్ణయించుకోండి? తండ్రి నిర్ణయించుకున్నాడు. క్రీస్తునందు సమస్తం సమకూర్చబడాలి. ఇవన్నీ సంకల్పంలో భాగం. ఇది పిల్లరా ఈ సంకల్పం గురించి మనం ఇంకా అనేక విషయాలు నేర్చుకోవచ్చు. మన పాట బట్టి ఇంకా కుదించి చెప్పాను. ఇంకా చెప్పాలంటే ఇదొక సబ్జెక్ట్ చెప్పుకోవచ్చు. ఈ సంకల్పం అనేది చాలా ఇంపార్టెంట్. సంకల్పం తెలియకుండా మనం ఏది ఆలోచించకూడదండి. మన సంకల్పం బట్టి ఆలోచించాలి. మనం ఏ విషయం దానికి ప్రామాణిక సంకల్పం బట్టి మనం ఆలోచించాలి. సంకల్పం బట్టే దేవుడు ఆదాము హవ్వ నిర్మించాడు. సంకల్పం బట్టే వాళ్ళు పాపించిన తర్వాత ముందుగా తన రాజ్యం గురించి అబ్రహాం ఎన్నుకోవడం జరిగింది. సంకల్పంలోనే అబ్రహాం తర్వాత వాళ్ళ సంతానం వాళ్ళకు ధర్మశాస్త్రం ఇవ్వబడడం, తన వాగ్దానం తన సంకల్పం బట్టే దావీదుని ఎన్నుకోవడం, దావీదు గురించి వాగ్దానం చేయడం, అది యేసు ద్వారా నెరవేర్చబడడం, ఇవన్నీ కూడా సంకల్పం జరిగిన మాటలే. సంకల్ప భాగంగా నిబంధనలు వచ్చాయి. సంకల్ప భాగంగా చట్టాలు వచ్చాయి. సంకల్ప భాగంగా సమస్తం వచ్చాయండి.
ఎవరి గురించి? క్రీస్తు గురించి. చూసే పిల్లరా, సంకల్పానికి తండ్రికి క్రీస్తుకి చాలా అనుబంధం ఉంది. క్రీస్తుని బట్టే సంకల్పం డిసైడ్ చేయబడింది. క్రీస్తు బట్టి సంకల్పం ఉంది. రైట్. అయితే పిల్లరా, కుమారుడు అనే పదం ఆలోచిస్తే కుమారుడు వాస్తవానికి నేను ఇంకో పావుగంట ముగించేస్తాను. మనం ఇంకా కంటిన్యూషన్ తర్వాత పాటలు నేర్చుకుందాం. ఈ పెద్ద సబ్జెక్ట్ కాబట్టి ఒకే అంశం చెప్పడం సాధ్యం అవ్వదు. కుమారుడు సాధారణంగా మనుషులందరికీ తెలిసిన మాట కుమారుడు. ఇది సరిపేస్తానండి. కుమారుడు అంటే పిల్లరా, చాలా మంది కుమారుడు అంటే మనకు తెలిసిన ప్రాథమిక అర్థం ఏంటండి? కుమారుడు అంటే కన్నాడు గారు కొడుకు కుమారుడు అవుతాడు. కుమారుడు అంటే వాడు కన్నాడు. ఒక వ్యక్తి ఒక ఇద్దరు దంపతులు తన భార్య ద్వారా గర్భం ద్వారా వచ్చిన బిడ్డని కుమారుడు అంటాడు. అంతే కదా. ఒక వ్యక్తిని తన కొడుకు ఎప్పుడు అంటాం? ఇద్దరు భార్య భర్తలు ఉన్నారు, పెళ్లిన తర్వాత వాళ్ళ సంవత్సరం తర్వాత పిల్లలు పుడితే వాళ్ళ కుమారుడు అంటారు. కుమారుడు మనకి ఏమర్థం అవుతుంది? పుట్టించిన వాడు, పుట్టబడినవాడు కుమారుడు అని ఇదే అర్థం అందరూ కలిగి ఉన్నారు. కాకపోతే గ్రంథపరంగా ఆలోచించగలిగితే కుమార పదానికి వివిధమైన అర్థాలు ఉన్నాయి, ఒకే అర్థం లేదండి. చాలా మందికి ఇదే అపార్థం చేసుకుంటున్నారు. యేసువారు కుమారుగా పిలవబడ్డాడు. దేవుని కుమారుడు పిలవబడ్డాడు అంటే చాలా మంది ఏమనుకున్నారంటే దేవుడు అంటే ఇక తండ్రి అనుకుంటే అటు తండ్రికి ఒక భార్య ఉందేమో, భార్య మళ్ళీ వీళ్ళిద్దరూ సంభోగం తర్వాత ఇంకో కుమారుడు పుట్టాడేమో అని చాలా మంది ఏదో ఆలోచనలో అన్యులు ఉన్నారు. అన్నిలో ఆ ముస్లింస్ వ్యక్తులు వాళ్ళు ఏమంటారంటే అసలు దేవుడు ఆయన అసలు భార్య లేదు, ఆయన కుమారుడు ఎలా అవుతారని కొంత ప్రశ్నిస్తూ ఉంటారండి. అంటే కుమారత్మ గురించి క్రైస్తులు కాదు ప్రపంచం ప్రశ్నిస్తూ ఉంటారండి. చాలా మంది ఆ క్రీస్తు విరుద్ధులు కూడా ప్రశ్నిస్తూ ఉంటారండి. అది కుమారుడు ఉండడం ఏంటి, కుమారుడు అవడం ఏంటి అంటూ ఉంటారండి. అంటే కుమారుడు అంటే మనకు తెలిసిన పదం ఏంటంటే కన్నడ కాదు కుమారుడు అవుతాడు అంతే. కాకపోతే మనం గ్రంథపరంగా ఆలోచిస్తే కుమారుడు పదకి చాలా అర్థాలు ఉన్నాయి. బైబిల్ పరంగా ఆలోచిద్దాం, మన సొంత ఆలోచనలు వద్దు. లేదా బైబిల్ పరంగా ఆలోచిస్తే కుమారుడు పదకి చాలా అర్థాలు ఉన్నాయి. అవి అంటే మనం ఆలోచిద్దాం. ముందుగా యేసు భూమి మీద ఉన్నప్పుడు ఏ కుమారుడు పిలబడి ఆలోచించగలిగితే, యేసు భూమి మీద ఉన్నప్పుడు రకరకాల కుమారుడు పిలబడ్డాడు. రకరకాల కుమారుడు పిలబడ్డం ఏంటి ఆలోచిద్దాం. ఆయన యేసువారు అబ్రాహాము కుమారుడుగా పిలబడ్డాడు. యేసువారు దావీదు కుమారుడుగా పిలబడ్డాడు. యేసువారు మనిషి కుమారుడుగా పిలబడ్డాడు. యేసువారు పెళ్లి కుమారుడుగా పిలబడ్డాడు. యేసువారు మరియ కుమారుడుగా పిలబడ్డాడు. ఆయన యోసేపు కుమారుడుగా పిలబడ్డాడు. తర్వాత ఆయన దేవుని కుమారుడుగా పిలబడ్డాడు. వడ్లవాని కుమారుడు కూడా ఇక్కడ రాస్తాను. వడ్లవాని కుమారుడు కూడా పదం ఉందండి. నేను స్పీడ్ గా చదివేసి నేను ముగించేస్తాను. తర్వాత మనం కంటిన్యూస్ పార్ట్ ఉంటుంది, అది కూడా మనం చదువుకుందాం. ప్రియులారా, మనకు తెలుసు యేసువారు పలు సందర్భాల్లో ఈ కుమారుడు అన్ని కూడా మనం గ్రంథాలు ఉంటాయండి. ఇవన్నీ మనం చదువుకోగలం గ్రంథం బట్టి. ఉదాహరణకి అబ్రాహాము కుమారుడు చదువుకుంటే మత్తయి సువార్త మొదటి అధ్యాయము, మత్తయి సువార్త మొదటి రోజు అక్కడ ఏమంటుంది అంటే చదువుకుందాం. స్టార్టింగ్ లోనే ఉంటుందండి అబ్రహాము కుమారుడైన. మత్తయి సువార్త అబ్రహాము కుమారుడుకు దావీదు కుమారుడిని యేసుక్రీస్తు వంశావళి. ఇక్కడ రెండు పేర్లు ఒకే వచనంలో మనం చూడగలం. ఇక్కడ మొదటగా అబ్రహాము కుమారుడు పదం ఉందండి. అబ్రహాము కుమారుడు అయినా యేసుక్రీస్తు పదం ఉంది. అబ్రహాము కుమారుడుగా యేసుక్రీస్తు పిలవబడ్డాడు. అబ్రహాము కుమారుడు ఎలా పిలవబడ్డ యేసుక్రీస్తు వారు అంటే అబ్రహాము స్వయంగా కన్నడాన్ని అర్థం తీసుకుంటామా?
ఏ విధంగా అబ్రహాం పిలువబడ్డాడు? 2 రకాలుగా ఆలోచిస్తే అబ్రహాం నుండి ఇస్సాకు, ఇస్సాకు నుండి యాకోబు, యాకోబు నుంచి 12 గోత్రకర్తలు. దాంట్లో ఒక గోత్రం యోధ. యోధ నుంచి మనం చూసుకుంటూ వస్తే వంశాల ప్రకారం చూసుకుంటే ఆయన యోధ నుంచి యోసేపు, యోసేపు ద్వారా యేసుక్రీస్తు. ఆ విధంగా చూసుకుని వంశంలో కూడా ఆయన వస్తాడు. కాకపోతే తండ్రి యేసుస్వామిని యోసేపు బీజం ద్వారా కాకుండా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. యేసుక్రీస్తు ద్వారా ఆయన పుట్టిగా ఆచారం మనం చదువుకున్నాం, మనకు తెలుసు. ఆయన కన్యక మీద స్త్రీ ద్వారా పుట్టాలి. మరి ఇక్కడ చదువుకుంటే ఆ విధంగా చూసుకుంటే ఆయన కుమారుడుగా పిలవబడతాడు. కానీ గ్రంథం కూడా ఆలోచిస్తే అబ్రాహాము కుమారుడు ఎలా పిలవబడ్డారంటే దీనికి వచ్చిన ముందని మనకి ఇది క్లారిటీ రావాలంటే గలతీ పత్రిక 3:16 చదువుకుంటే, గలతీ రాసిన పత్రిక 3:16 చదువుకుంటే అక్కడ ఏముంటది చదువుదాం. గలతీ 3:16లో అబ్రహాముకును అతని సంతానంకు వాగ్దానం చేయబడిను, ఆయన అనేకుల గురించి అన్నట్టు నీ సంతానంలో చెప్పక ఒకని గురించి అన్నట్టు నీ సంతానము అనేను, ఆ సంతానము క్రీస్తు చెప్పడం జరిగిందని. ఇక్కడ తండ్రి అయిన దేవుడు అబ్రహాం గారికి కొన్ని వాగ్దానాలు వాగ్దానాలు ఇవ్వడం మనకు తెలుసు. ఆ వాగ్దానంలో ఒక భాగం ఏంటంటే అతని సంతానం వాగ్దానం చేయబడిను, ఆయన అనేక గురించి అన్నట్టు నీ సంతానం చెప్పక నీ సంతానం అన్నారు, నీ సంతానముగా నేను. అబ్రహాం చదువుకున్న వాగ్దానం మనం చదువుకోగలిగితే ఆది కాండంలో ఉంటుందా? నీవు ఆశీర్వదించబడతావు, నీ కుమార సంఖ్య విస్తరించబడుతుంది, నీవు కనాను దేశం స్వతంత్రించుకుంటావు అని ఆయన చెప్పిన తర్వాత మరొక వాగ్దానం ఉంటుందని. మనం ఒకసారి ఆది కాండము 22:18 చదువుకుంటే, ఆది కాండము 22:18 చదువుకుంటే పిల్లలు అక్కడ ఏముంటుందని పిల్లరా, ఇక్కడ ఒక వాగ్దానం ఆలోచిద్దాం. ఆయనకి ఏమైనా వాగ్దానంలో ఒక వాగ్దానం అని. ఆది కాండము 22:18 చదువుకుంటే, మరియు నీవు నా మాట వినినందున భూలోకుల జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదించబడును, నా తోటని ప్రమాణం చేస్తున్నాను యెహోవా సెలవిచ్చాను. యెహోవా ప్రమాణం చేశాడంట. ఏంటి నీ ప్రమాణంలో ఏముంది? భూలోకుల జనులన్నీ నీ సంతానం ఆశీర్వదించబడును. ఇక్కడ సంతానం పదము బహువచనం కాదు, ఏకవచనమే. అది ఎవరు రాయబడి నెరవేర్చబడిందంటే క్రీస్తు గురించి నెరవేర్చబడిందని చెప్తూ గలతీ 3:16 ఏముంటుంది? ఆ పదం చెప్తే అక్కడ ఏమన్నారు? ఆ సంతానము క్రీస్తు అని చెప్పడం జరిగిందండి. గలతీ 3:16 ప్రకారము ఆ సంతానం క్రీస్తు. అంటే క్రీస్తు వల్ల సమస్త జనులు ఆశీర్వదించబడతారు. ఆశీర్వదించబడతారంటే అర్థం అది ఆత్మ సంబంధం ఆశీర్వాదం, భౌతిక ఆశీర్వాదం కాదు. కాబట్టి ఆ విధానం బట్టి అబ్రహాం కుమారుడుగా యేసు పిలవబడ్డారండి. ఏ విధానం బట్టి? వాగ్దానం బట్టి. ఇక్కడ చదువుకుంటే 22:18లో ఇక్కడ నా తోడని ప్రమాణం చేసి ఉన్నాను అంటాడండి. అది వాగ్దానంతో కూడిన ప్రమాణం. వాగ్దానంతో కూడిన ప్రమాణం. తర్వాత దావీదు కుమారుడు తర్వాత లాస్ట్ లో చెప్తాను. మనిషి కుమారుడుగా పిలవబడ్డాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు మనిషి కుమారుడుగా పిలవబడ్డాడండి. మనం అనే సందర్భంలో ఉంటాయి గ్రంథంలో. ఒకసారి మనం మత్తయి సువార్త 9:6 చదువుకుంటే, మత్తయి సువార్త 9:6 చదువుకుంటే ఆయన మనిషి కుమారుడుగా పిలవబడ్డాడు. అనేక మాటలు గ్రంథంలో ఉంటుంది. ఇంచుమించు 34 సార్లు పైన ఉంటుందండి మనిషి కుమారుడు పదం సువార్తల్లో. మత్తయి 9:6 చదువుకుంటే ఆయన పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారుడికి అధికారం కలదని మీరు తెలుసుకుని ఆయన చెప్పి, పాపం క్షమించుటకు భూమి మీద అధికారం కలదు. మనిషి కుమారుడు అధికారం కలదు. మనిషి కుమారుడు ఎక్కడ ఎస్పెషల్లీ ఎవరు గురించి చెప్తున్నట్టు? తన గురించి తాను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అక్కడ? మనిషి కుమారుడు చెప్పడం జరిగిందని. మనిషి కుమారుడు అంటే మనిషి కుమారుడు మనకి ఎలా అర్థం చేసుకోవాలి? మత్తయి సువార్త 9:6 చదువుకుంటే మనిషి కుమారుడు మనం ఎలా అర్థం చేసుకోవాలండి? ఆయన చోట మనిషి ఉన్నాడు కదా, మనిషే ఆయన. మనలా రక్త మాంసం ధరించిన వ్యక్తిగా ఉన్నాడు యేసుక్రీస్తు భూమి మీద. ఆయన భూమి మీద ఉన్నప్పుడు సంపూర్ణ మానవుడు ఉన్నాడండి. దాంట్లో ఏ లోటు లేదండి. సంపూర్ణ మానవుడే. మనకి ఏ విధంగా రక్త మాంసం కలిగి ఉన్నామో, మనకి ఏ విధంగా ఆలోచన కలిగి ఉన్నామో, మనకి ఏ విధంగా హార్మోన్స్ మన బాడీలో ఉన్నాయో, మన సమస్తము ఒక వ్యక్తి భూమి మీద ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాడో అదే రక్త మాంసంతో ఎటువంటి భేదం తేడా లేకుండా అదే శరీరంతో యేసుక్రీస్తు భూమి మీద ఉన్నాడు. సంపూర్ణ మానవుడు ఉన్నాడండి. మనకున్న భావోద్వేగాలే, మనకున్న ఆలోచనలే, మనకున్న కోరికలతో యేసుక్రీస్తు భూమి మీద సంపూర్ణ మానవుడు ఉన్నాడు. ఆ విధానం బట్టి రక్త మాంసంలో ధరించుకున్న విధానం బట్టి శరీరంతో ఉన్న విధానం బట్టి ఆయన మనిషి కుమారుడు పిలవబడ్డాడు. మనిషి కుమారుడు తర్వాత మనిషి కుమారుడు చెప్పుకున్నాడు. దాని అంతా ప్రవచనం ఉంటుందండి. ఆకాశ మండలం పొంద మనిషి కుమారుడు మహా
మహారుద్రుడి సన్నిధి ప్రవేశించినప్పుడు అది ప్రవచనం. అక్కడ కూడా మనిషి కుమారుడు చెప్పబడుతుంది. అంటే మనిషి కుమారుడు పరలోకం వెళ్ళగలగలడు. ఇక్కడ చెప్తున్న మాట మనిషి కుమారుడు అంటే ఇది మామూలు మనిషి గురించి చెప్పిన మాట కాదు. ఆయన మనుషుల్లో ఉన్నాడు కాబట్టి రక్తము విధాన బట్టి ఆయన మనిషి కుమారుడు పిలవబడ్డాడు. అబ్రాహాం కుమారుడు ఎలా పిలవబడ్డాడు? దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి, దాని ప్రమాణం అన్నాడు కాబట్టి, దాన్ని బట్టి అది అబ్రాహాం కుమారుడు పిలవబడ్డాడు. మనిషి కుమారుడు ఎలా పిలవబడ్డాడంటే ఆయన రక్తమాంసం ధరించుకున్న విధానం బట్టి ఆయన మనిషి కుమారుడు పిలవబడ్డాడు. ఇంకా మత్తయి సువార్త మొదటి అధ్యాయం 20 చదువుకుంటే, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 20 చదువుకుంటే అక్కడ ఒకసారి మనం లోకసభకు వెళ్దాం. అంటే మరియ కుమారుడు ఎలా పిలవబడ్డాడు మనకు తెలుసు. మరియ కుమారుడు అంటే మనకి తన గర్భం దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి, తన గర్భం ద్వారా ఈశ్వరుడు బయటకు వచ్చాడు కాబట్టి మనం చదువుకుందాం ఒకసారి. లోకసభ మొదటి అధ్యాయం 30 చదువుకుంటే, దూత మరియ భయపడకము, దేవుని వల్ల కృప పొందుతుంది. ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారునికైనా ఆయన యేసుని పేరు పెట్టదు. గర్భం ధరించి కుమారుడు కన్న వల్ల ఆవిడ ఆవిడ మరియ కుమారుడు కూడా పిలవబడ్డారు. గర్భం ధరించి విధానం బట్టి అంటే యేసుక్రీస్తు కూడా ఆయన భూమి మీద వచ్చినప్పుడు ఎలా వచ్చాడంటే మరియమ్మ గర్భం ద్వారా బయటకు వచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు మరియ కుమారుడు కూడా పిలవబడ్డారు. కుమారుని కంట గర్భం ద్వారా వచ్చాడు కాబట్టి, మనుషు గీతిగా గర్భం ద్వారా వచ్చాడు కాబట్టి ఆయన మరియ కుమారుడు పిలవబడ్డాడు. దేని బట్టి అంటే గర్భం ద్వారా రావడం బట్టి. కానీ గర్భంలో ఉన్న ఆ బీజము, ఆ శుక్ర కణం ఏదైతే ఉంటుందో ఆ కణం అనేది అది మనుషులది కాదు, అంటే యోసేపుది కాదు. అది దేవుని బీజమే పరిశుద్ధ శక్తి వల్ల తన గర్భంలో ప్రవేశించబడింది. ఆ విధంగా మరి కుమారుడు ఆయన పిలవబడ్డారు. మరి కుమారుడు పదకొండు ఇంకోసారి ఉంటుందని. తర్వాత యేసుక్రీస్తు వారు యోసేపు కుమారుడుగా పిలవబడ్డాడు. లోకోత్సవత 3:23 చదువుకుంటే, లోకోత్సవత 3:23 చదువుకుంటే, యోసేపు బోధ మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏళ్ళు ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడిని ఎంచబడెను. యోసేపు కుమారుడు ఎంచబడ్డాడు. ఎప్పుడు ఎంచబడ్డాడు? యోసేపు కుమారుడు ఎంచబడ్డాడు. ఏ విధంగా అంటే యోసేపు కుమారుడు ఎంచబడిన అర్థం పిల్లరా, ఆయన ఆయన అంటే తండ్రిగా పిలవబడ్డాడు తప్ప సొంత తండ్రి కాదు. ఎందుకంటే తండ్రి నుంచి తల్లిదండ్రుల కలిగిన పుట్టలేదు కాబట్టి ఆయన సొంత తండ్రి కాదు. కానీ దేవుడు కుమారుడిగా తండ్రిగా పిలవబడ్డాడు. ఎంచబడిను పిలవబడ్డాడు తండ్రికి తప్ప సొంత తండ్రి కాదు. మరియమ్మ యేసు దంపతులు కాబట్టి ఆ విధానం బట్టి ఆయన తండ్రిగా ఎంచబడ్డాడు, తండ్రిగా పిలవబడ్డాడు. మన సందర్భంలో వర్తమాన కుమారుడు కాదు ఒక పదం ఉంటుంది. ఇప్పుడు మనకి మత్తయి సువార్త 13:50 చదువుకుంటే, మత్తయి సువార్త 13:55 అంటే యేసు బోధ చేసినప్పుడు చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి బోధ ఏంటి, జ్ఞానం ఎక్కడ వచ్చింది, అసలు ఇంత జ్ఞానం ఎక్కడ ఉంది, ఇది మనం చూస్తున్న యోసేపు కుమారుడు కదా, ఆయన ఇంట్లో పెరిగాడు కదా, వర్తమాన కుమారుడు కదా అంటాడు. అంటే వర్తమాన కుమారుడు పదం మనం చదువుకుంటే మత్తయి సువార్త 13:55లో ఇతను వర్తమాన కుమారుడు కాదా, అతని తల్లి పేరు మరియే కాదా, యాకోబు యోసేపు ఇతని సహోదరులు కాదా అంటే వాళ్ళు జనాలు ఆశ్చర్యపోతారు బోధకి. ఇదేంటి సామాన్య మనలా మనుషుడే కదా, నేను వర్తమాన కుమారుడు కదా అంటాడు. అక్కడ ఏం చూస్తుంది అన్నారంటే మా ఇంట్లో పుట్టి పెరిగాడు కాబట్టి వర్తమాన కుమారుడు పిలవబడ్డాడు. యేసుక్రీస్తు తర్వాత కూడా ఆయనకి తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, అది వేరే విషయంలో. తర్వాత పెళ్లి కుమారుడు పదం కూడా ఉంటుంది. పెళ్లి కుమారుడు కూడా పిలవబడ్డాడు యేసుక్రీస్తు. పెళ్లి కుమారుడు ఎప్పుడు పిలవబడ్డాడు? మత్తయి సువార్త 9:15 చదువుకుంటే ఆయన ఉపమానం చెబుతూ, ఉపమానంలో ఒక మాట ఉంటుంది మత్తయి సువార్త 9:15లో, యేసు పెళ్లి కుమారుడు తనతో ఉండు కాలం పెళ్లి ఏంటి కూడా దొక్కపడగలరా, పెళ్లి కుమారుడు వాడు ఎదురండి కొనుక్కోటి దాని వచ్చును, అప్పుడు వాడు ఉపవాసం చేస్తారు. ఆ ఉపమానం కూడా పెళ్లి కుమారుడు తన గురించి చెప్పుకుంటున్నాడు. తన ఉపమానం తను పెళ్లి కుమారుడు చెప్పదు మాట. పెళ్లి కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ప్రకటన ఈ మాట ఉంటుంది. ప్రకటన చదువుకుంటే 21:2లో సంఘమేమో వధువు అయితే వరుడుగా యేసుక్రీస్తు వరకు ఉంటారండి. ప్రకటన 21:2 చదువుకుందాం. మరియు నేను నూతనమైన యెరూషలేము ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి, పెళ్లి కుమార్తె తన భర్తకు అలంకరించబడి పెళ్లి కుమార్తె వలె. పెళ్లి కుమార్తె ఎవరు? సంఘం అయితే పెళ్లి కొడుకు ఎవరు? యేసుక్రీస్తు. అది
అలంకార రూపంలో చెప్పబడిన మాట. సంఘానికి క్రీస్తుకు మధ్యన సంబంధాన్ని అలంకార రూపంలో చెప్పబడిన మాట ఏంటంటే పెళ్లి కుమారుడు. ఇప్పుడు దేవుడు దావీదు కుమారుడు ఎలా పిలవబడ్డాడు? దావీదు కుమారుడు ఎలా పిలవబడ్డాడు? దావీదు కుమారుడు 2 రకాలు ఆలోచించవచ్చు. దావీదు యోధ గోత్రం చెందిన వ్యక్తి. యోధ గోత్రం చెందిన వ్యక్తులుగా యోసేపు పుట్టాడు కాబట్టి ఆ విధంగా బట్టి చూసుకుంటే ఆయన యేసు వారు దావీదు కుమారుడుగా పిలవబడతాడు. కాకపోతే ఇక్కడ చెప్తున్న మాట దావీదు కుమారుడు పదం ఇంకా మనం ఆలోచించగలిగితే దావీదుకు ఏ విధంగా పుట్టాడు అది మనకు అర్థం అవ్వాలంటే 2వ సమూయేలు గ్రంథము 7:14 వెళ్ళిపోవాలండి. 2వ సమూయేలు గ్రంథం 7:14 అక్కడ దావీదు కుమారుడు ఏ విధంగా అవుతాడో అక్కడ ఒక వచనం ఉంటది. 2వ సమూయేలు గ్రంథము 7 తిరిగేస్తే ఇవన్నీ కూడా మనం ఒకసారి ఒక పాఠం నేర్చుకున్నాం. మరొకసారి ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దావీదేమో యెహోవా దేవుడికి ఒక మంచి మందిరం కట్టాలని ఆలోచించుకుంటాడండి. నేనేమో మంచి దేవదారు 4 చెట్ల మంచి మంచి భవనంలో నివసిస్తున్నాను. నా దేవుడేమో గుడారంలో ఉన్నాడు, మందసం ఏమో దేవుని గుడారంలో ఉంది అని నేను దేవుడికి మంచి మందిరం నిర్మించాలనుకున్నప్పుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుకు సెలవిస్తూ దేవుడు ఒక మాట చెప్పడం జరుగుతుంది. 2వ సమూయేలు గ్రంథము 7:11 చదువుకుంటే మనకు తెలుసు. మనం ఆలోచించాం. 11 చదువుకుంటే 12 చదువుకుందాం. నీ దినములు సంపూర్ణమైనప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో ఉండే నీ సంతతిని హెచ్చించి రాజ్యం స్థిరపరచదును. అతడు నా నామఘనతకు ఒక మందిరం కట్టించును. అతడు రాజ సింహాసనం నిత్యంగా స్థిరపరచదును. నేను అతనికి తండ్రిని ఎందును, అతడు నాకు కుమారుడే ఉండును. ఇక్కడ దేవుడు దావీదు వాదన చేస్తే ఏమని చెప్పాడంటే దావీదుతోని, నీకు సంతానం కలుగుతుంది. నీ సంతానం ద్వారా నీ సంతానం హెచ్చించి రాజ్యగత నేను స్థిరపరుస్తాను. ఇక్కడ నుంచి నీ సంతానంగా రాజ్యం నిత్యంగా స్థిరపరు. ఆయన మందిరం కడతాడు, ఆయనకి నా రాజ్యం ఇస్తాను. నీకున్న రాజ్య సింహాసనం ఏదవుతుందో ఆ సింహాసనానికి నిత్యంగా అనుగ్రహిస్తాను. ఆయన నిత్యుడుగా రాజ్యం మీద అతని రాజ్య సింహాసనం నిత్యంగా స్థిరపరచదని అంటాడు. నేను అతని రాజ్య సింహాసనం నిత్యంగా స్థిరపరచదని అన్నప్పుడు ఇక్కడ అదొక పాయింట్ ఏంటంటే నిత్యం అని పదం అర్థం చేసుకోండి. నిత్యం అంటే నిత్యం ఎలా స్థిరపడుతుందో ఒక వ్యక్తికి రాజ్య సింహాసనము. మరి ఏ వ్యక్తి అని చచ్చిపోతారు కదండి. మనిషి అంటే ఎంతకాలం బతుకుతాడు? మహా అయితే 70 సంవత్సరాలు, మహా అయితే 80 సంవత్సరాలు, లేకపోతే 100 సంవత్సరాలు అనుకోండి. మరి నిత్యంగా స్థిరపరుస్తున్నట్టే అది ఏ ఉద్దేశం చెప్పాలన్నమాట అండి. అతను నామఘనతకు ఒక మందిరం కట్టించును 13 చదువుకుంటే వాస్తవానికి 2వ సమూయేలు గ్రంథము 7:11 చదువుకుంటే 2వ సమూయేలు 7:11 ఈ వచనం అనేది ద్వంద్వ ప్రవచనము. ద్వంద్వ అంటే 2 అంటే పాత నిబంధనలో చాలా మటుకు ప్రవచనాలు 2 రకాలుగా వాడబడ్డాయి. అంటే ఇద్దరికి వాడబడ్డాయి. ఉదాహరణ కీర్తన 22 కీర్తన 22 చదువుకుంటే అది యేసు వారి గురించి వర్తించబడింది, దావీదు గురించి వర్తించబడిందండి. ఒకే ప్రవచనం 2 రకాలు వాడబడ్డాయి, ఇద్దరికి వర్తించబడుతున్నట్టు వాడబడ్డాయి. అదేవిధంగా 2వ సమూయేలు 7 చెప్పిన మాటలంతా కూడా ఇది కూడా ద్వంద్వ ప్రవచనం. చాలా మంది ఇది సొలొమోను గురించి అనుకున్నారండి. నా నామఘనతకు ఒక మందిరం కట్టేస్తాడు అన్నప్పుడు సొలొమోను మందిరం కట్టాడు కదా, యెరూషలేము మందిరం భౌతికంగా కట్టాడు, నిజమే. అది కట్టిన తర్వాత రాజ్యసీమ నిత్యం స్థిరపరుస్తున్నారు. అంటే సొలొమోనుకు సింహాసనం వచ్చింది, తన ఆశీనుడు అయ్యాడు, సింహాసనం కూర్చున్నాడు. ఆ సింహాసనం ఎవరిది? దేవుడిది. కూర్చున్నప్పుడు సొలొమోను దేవుడికి ఏమయ్యాడు? అక్కడ కుమారుడు అయ్యాడు. అంటే నువ్వు నా కుమారుడు అవుతావు సింహాసనం కూర్చుంటే. కుమారుడు ఎప్పుడు అధిష్టిస్తాడో సొలొమోను కుమారుడు అవుతాడు. తర్వాత దేవుని రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తి అవుతాడు, ప్రభు అవుతాడు. ఎప్పుడు? సింహాసనం మీద కూర్చున్నప్పుడు. ఈ సింహాసనం నిర్ణయం స్థిరపరుస్తాను అన్నప్పుడు ఈ వచనము సొలొమోను వాడబడింది. అయితే కింద చదువుకుంటే 16 నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యం నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును. 14 చదువుకుంటే అతను పాపం చేసినట్లా నరుల దండంతో మనుషుల దెబ్బలతో అతను శిక్షితుడు కానీ. ఈ వచ్చి మళ్ళీ సొలొమోను వర్తిస్తుంది. సొలొమోను తర్వాత ఆయన పరిపాలించిన యోధులందరికీ వర్తిస్తుందండి. ఇంచుమించు సొలొమోను తర్వాత చాలా మంది రాజులు పరిపాలించారు. ఇంచుమించు 20 మంది రాజులు పరిపాలించారేమో యోధ రాజ్యాన్ని. ఏ ఒక్కడు కూడా దేవునికి అనుగుణంగా ఎవరు కూడా దేవుని అనుగుణంగా పరిపాలించలేదు. వాళ్ళు చేసిన పాప కార్యాలకి దేవుడు ఎంతో విసిగి చెంది ఒక సందర్భంలో ఆఖరికి విసిగిపోయి దేవుడికి కోపం పుట్టి విధానం బట్టి అందరూ కూడా చెరకప్ప చెప్పేస్తారండి.
మన దేవుని రాజ్యంలో ఆ పాఠం నేర్చుకున్నాం, ఆల్రెడీ నేర్చుకుంటున్నాం కూడా. రాజ సింహాసనం ఎప్పుడు అప్పగించాడు? ఇది చెప్పని మాట 2 రకాలుగా వాడబడ్డాయి. కానీ దేవుని ఉద్దేశంలో ఎవరు ఉన్నారంటే యేసు వారు ఉన్నారని. చాలా మంది ఈ వచనం చదువుకొని ఇది కేవలము సొలొమోను గూర్చేమనుకున్నారు కానీ సొలొమోను గూర్చిన మాట అయితే కాదండి. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అన్నారండి. నిత్యం ఎలా స్థిరపడతదండి? నిత్యం ఉండేవాడు సింహాసనం కూర్చునేవాడు నిత్యము అంటే అర్థం ఏంటండి? ఎల్లప్పుడు ఉండేవాడు మనిషి అవుతాడా? మనిషి కాదండి. మనిషి కాని వ్యక్తి సింహాసనం కూర్చునే విషయం చాలా మందికి అర్థం అవ్వలేదు ఆ కాలంలో. సింహాసనం ఉంది, సింహాసనం వ్యక్తి కూర్చుంటాడు, ఆ వ్యక్తి నిత్యము ఉంటాడు, నిత్యము స్థిరపరచు అన్నప్పుడు చాలా మందికి వచ్చిన అర్థం అవ్వలే. చాలా మంది సొలొమోను గురించి మాట్లాడుకున్నారు కానీ ఇది ప్రవచనం అండి. చాలా మందికి అర్థం అవ్వని ప్రవచనం అండి, అర్థమని ప్రవచనం. అయితే దీనికి కంటిన్యూస్ భాగంగా మనం 89 కీర్తన ఉంటుందండి. 89 కీర్తన దీని కంటిన్యూస్ భాగమే ఉంటుందండి. 89 కీర్తన చదువుకుంటే కీర్తనల్లో 89 కీర్తనలో మనం చదువుకుంటున్నారా? మనం ఈ చదువు ముగించేద్దాం, మనం నెక్స్ట్ వచ్చే పాటలో ఇంకా నేర్చుకుందాం. 89 కీర్తనలో దీని కంటిన్యూస్ భాగమే చెప్తూ అక్కడ ఒకసారి మనం 26 చదువుకుందాం, 27 చదువుకుందాం. కావున నేను నా జ్యేష్ఠ కుమారుని అతన్ని నా జ్యేష్ఠ కుమారునికి చేయదును, భూరాజులు అతను అత్యంతగా ఉంచేదను, నా కృప అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. నా నిబంధన అన్నారండి ఇక్కడ, నా నిబంధన అన్నారండి ఇక్కడ, నా నిబంధన. నా నిబంధన దావీదు చేసిన మాటని నిబంధన అన్నారు. నా నిబంధనని స్థిరపరచును అన్నారు. ఏంటో నిబంధన? రాజసింహాసనం ఇస్తాను, నిత్యంగా రాజసింహాసనం ఉంటుంది అని దేవుడు దావీదుతో నిబంధన చేశారండి. ఆ వ్యక్తి ఆ సింహాసనం ఎంతవరకు ఉంటుందంటే 29 చదువుకుంటే శాస్త్రకాలం అతని సంతానమును ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనం ఇల్లిపెదను, ఆకాశం ఉన్నంత వరకు సింహాసనం ఇల్లిపెదను అన్నారండి. చూడండి, ఈ వచనంలో చాలా ఇంపార్టెంట్. ఆకాశం ఉన్నంత వరకు సింహాసనం ఉంటుందండి. ఆకాశం ఉన్నంత వరకు కూడా సింహాసనం ఉంటుంది. సింహాసనం రాజు ఉంటాడు, ఆ రాజు మీద ఆ రాజు ఎవరైనా ఉంటాడు, దావీదు కుమారుడిగా పిలవబడతాడు. దావీదు గోత్రం వ్యక్తి ఉంటాడు. ఇక్కడ యోధ గోత్రం నుంచి వ్యక్తి ఉంటాడు. గ్రంథం దేవుడు యెహోవా స్పష్టంగా చెప్పడం జరుగుతుందండి. 30వ వచనం కూడా నా నిబంధన రద్దుపరచను అన్నాడు. నా నిబంధన రద్దుపరచను అన్నాడు. ఇది నిబంధన మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ నిబంధన రద్దుపరచను. ఒకసారి దేవుడు మళ్ళీ ఆ కింద మాట చదువుకుంటే నా పెదల గుండా వెళ్ళిన బయలు మాట మార్చను, అతని సంతానం శాస్త్రం ఉండుననియు, అతని సింహాసనం సుడినంత కాలము నా సన్నిధి ఉండుననియు. ఇక్కడ ఆకాశమంతా ముందు చదువుకుంటే తలసా ముస్లిం ఏమంటాడంటే సుడినంత కాలము సుడినంత కాలం నిల్చున్న పదం అన్నారు, వాడారండి. 37 చదువుకుంటే నా పరిశుద్ధతో నేనే ప్రమాణం చేసి దావీదుతో నేను అబద్ధం ఆడను. ఆఖరికి దేవుడే అందరి మాట అంటే, తండ్రి అంత మాట అంటే నా పరిశుద్ధతో నేను ప్రమాణం చేసి అంటారండి. ఇది కూడా నిబంధన, ఇది ఒక ప్రమాణం. ప్రామిస్ చేస్తే ఖచ్చితంగా జరిగి తీరవలసిందే, ఖచ్చితంగా జరిగి తీరవలసిందే. ఆ సింహాసనం ఎంతవరకు ఉంటుందట? సూర్యుడు ఉన్నంత కాలం ఉంటుంది, చంద్రుడు ఉన్నంత కాలం ఉంటుందని అర్థం ఏంటండి. మళ్ళీ సృష్టి ఎప్పుడైతే తారుమారవుతుందో, సృష్టి ఎప్పుడు గతించిపోద్దో, భూమి యొక్క ఇప్పుడు గతించిపోతాయో అప్పుడు వరకు ఆయన పరిపాలిస్తాడు. ఆ వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు వారు అని అర్థం చేసుకోవాలి. ఇది అర్థం వల్ల దేవుడి రాజ్యం మనకు అర్థం అవ్వాలి. దేవుడు తన సింహాసనం మీద పరిపాలిస్తున్నప్పుడు మనం చదువుకుంటూ వచ్చాం. ఇశ్రాయేలీయులేమో మాకు రాజు కావాలని కోరుకున్నప్పుడు ఇవన్నీ సంకల్పం ముందే తెలుసు దేవుడికి, వీళ్ళు రాజు కావాలని కోరుకుంటారు, బోధన కావాలని కోరుకుంటున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మొదటగా సౌలును రాజుగా పెట్టాడు. సౌలు పెట్టినప్పుడు సౌలు ఏం చేశాడు? దేవునికి ఇష్టగా బతకలేదండి. ఇష్టం బతకలేనప్పుడు సౌలు తర్వాత ఏమో దేవుడు ఆ సింహాసనం ఆయన తొలగించి దావీదుకి ఇచ్చాడు. దావీదు ఇష్టగా బతికాడు. దావీదు సొలొమోను బ్రతికాడు. సొలొమోను తర్వాత రాజ్యం చీలిపోయింది. సొలొమోను చేసిన అతిక్రమం బట్టి, పాపం బట్టి. తర్వాత 20 మంది రాజులు పరిపాలించి అందరూ కూడా విధంగా దేవుడి కుమారుగా పిలవబడ్డారు. ఎందుకంటే సింహాసనం అధిష్టిస్తారో
ఎవరు కూర్చోటం అందరూ దేవుని కుమారుడు పిలబడతారు. కానీ ఇక్కడ చెప్పబడిన మాట దావీదు కుమారుడు పదం అది కేవలం అది వాగ్దానం కొన్ని అది నిబంధన కూడింది. దాని ప్రమాణం అన్నారు. అది యేసు ద్వారా నెరవేర్చబడింది. ఇప్పుడు మనం చూసుకుంటే కొత్తగా కూడా కొంతమంది ఒక గుడ్డివారు మనం చదువుకుంటే దావీదు కుమారుడు కేకలేస్తారండి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు. దావీదు కుమారుడా ఎందుకు అలా అన్నారంటే దావీదు కుమారుడు ఆయన వస్తారు, దావీదు కుమారుడు మమ్మల్ని నుంచి విడిపిస్తారని చాలా మంది ఆలోచన కలిగి ఉన్నారండి. దావీదు గోత్రం నుండి వస్తారు కాబట్టి దావీదు కుమారుడు వస్తారని చాలా మందికి తెలుసండి. ఆ కాలంలో కొంతమందికి లేఖనాలు కూడా తెలుసండి. అంటే అందరి చేతిలో గ్రంథం ఉండేది కాదు కాబట్టి కొంతమంది చాలా మందికి లేఖనాల విషయం వాళ్ళకి ఏం తెలుసు అంటే దావీదు గోత్రం వ్యక్తి వస్తాడు, ఆ నుంచి మాకు విడిపిస్తాడు, ఆయన రాజుగా వస్తున్న విషయం చాలా మందికి తెలుసండి. కాబట్టి దావీదు కుమారుడు మనకి అలాగే అర్థం చేసుకోవాలంటే దావీదు కుమారుడు అంటే నిబంధన బట్టి కుమారుడు అవుతాడు, నిబంధన బట్టి. కాబట్టి దావీదు కుమారుడికి పిలవబడ్డాడు. కాబట్టి అబ్రాహాము కుమారుడు వాగ్దానం బట్టి అబ్రాహాము కుమారుడు పిలవబడ్డాడు చూసుకోవాడు. మనిషి కుమారుడు రక్తము ధరించే విధానం బట్టి మనిషి కుమారుడు పిలవబడ్డాడు. పిల్లి కుమారుడు సంఘం విధానం బట్టి అలాగ రూపాయలు పిల్లి కుమారుడు పిలవబడ్డాడు. మరియ కుమారుడు మరియం గర్భం వచ్చాక మరి కుమారుడు పిలవబడ్డాడు. యూసుఫ్ కుమారుడు తండ్రికి ఎంచబడ్డాడు, ఆయన కుటుంబం పెరిగాడు. కాబట్టి దేవుని కుమారుడు అంటే మనం ఆలోచిద్దాం. కుమార పదంగా ఎన్నో అర్థాలు మనం చూసారంటే ఇవన్నీ అర్థం. కుమారు అంటే కేవలం పుట్టాడు కుమారుడు అంటే అర్థం అలా అర్థం చేసుకోకూడదు, తప్పు. పుట్టాడు కాబట్టి కుమారుడు అంటే తప్పండి. ఇంకా కుమారుడు గురించి ఆలోచిద్దాం. ఇంకా అనేక మాటలు ఉన్నాయి. ఇది ఇక్కడతో స్టాప్ చేస్తున్నాం. ఇది పూర్తిగా ఇంకా మరొక వీడియో ఉంది, అది కూడా ఆలోచిద్దాం. మీకు నెక్స్ట్ వీడియోలో పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో పూర్తిగా దేవుని కుమారుడు అంటే ఎప్పుడయ్యాడు, ఎలాగయ్యాడు, ఏంటని పూర్తిగా సంపూర్ణంగా మీకు ఆలోచన మనం నేర్చుకుంటాం. దాన్ని బట్టి మన విశ్వాసం కొనసాగిద్దాం. ఎందుకంటే మన విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని కుమారుడు అర్థం అవడం. పిల్లరా చెప్పని మాటలు మీరు కూడా ఆలోచించండి, మనసు మీరు కూడా ధ్యానించండి. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో చూసినా ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చూడండి. నెక్స్ట్ వీడియో చూడకపోతే మీకు అర్థం అవ్వదు. ఇప్పుడు చెప్పిన వీడియో మీకు అర్థం అయిపోద్ది. దయచేసి మీకున్న సమయంలో 1 గంట సమయం కేటాయించండి. దేవుని వాక్యం 1 గంట సమయం కేటాయించండి. ఇది మన నిత్యతకు సంబంధించింది కాబట్టి ఈ వాక్యం మీరు గ్రహించండి, ధ్యానించండి. దేవుడు ఈ మాటలన్నీ మన అందరి హృదయంలో ఫలించి దీవింపజేయాలని కోరుకుంటూ మరొకసారి ఓపికతో విన్న సహోదరునికి వందనం తెలియజేసుకుంటూ ప్రభు చిత్తం అయితే మనం మరొక వీడియోలో కలుసుకుందాం. అందరికీ వందనాలు.